సార్ హాయ్ సార్. వెన్నెల కిషోర్ గారు నమస్తే. ఇది ఇవాళ మా లక్కీయెస్ట్ డే సార్. ఎందుకంటే మీడియా కిలోమీటర్ దూరంలో ఉంటారు మీరు సార్ అవును. అసలు మీడియా సిటీలో మీరు అవుటర్ రింగ్ రోడ్లో ఉంటారు. ఎందుకు సార్ అసలు అంత దూరంగా ఉంటారు? అంటే సార్ బేసిక్గా నంబర్ కానీ సార్ నేను కొంచెం ఇంట్రోవర్ట్ సార్. బాగా నాకు పెద్దగా మాటలు కలపడం కానీ అది కొంచెం నాకు టైం పడుతుంది బాగా. సో అండ్ చిన్నప్పటి స్టేజ్ ఫియర్ బాగా. కానీ కలిసిన వాళ్ళతో మాత్రం చెలరైపోతారు. కొంచెం మాట్లాడితే నేను మళ్ళీ బెటర్ అయిపోతున్నాను. బట్ ఇంకోటి మీడియా ఏంటంటే సార్ నాకు కొంచెం సడన్గా చిన్న టెన్షన్, స్టేజ్ ఫియర్ నుంచే సార్ టెన్షన్ చిన్నప్పటి నుంచి. సో అందుకని మనం ఏం మాట్లాడతామో సరిగ్గా తెలియకుండా దీనివల్ల మనం తెలియకుండా ఫాస్ట్గా మాట్లాడేసి కొన్ని వర్డ్స్ మింగేసి అప్పుడప్పుడు కొన్ని తప్పులు చెప్తామని భయం వేస్తుంది అనమాట. సో అందుకని దాని గురించి కొంచెం టెన్షన్ అంతే. కానీ అది జనాలు అంటే సరే మీడియాతో ఇంటరాక్షన్ అవ్వకపోవడం పెద్ద తప్పేం నేరం ఘోరం కాదు. బట్ ఈ ఫీల్డ్లో ఉన్నప్పుడు తప్పే సార్. అలా కాదు. బట్ మీ సినిమాలకు సంబంధించిన వరకు సార్ అట్లీస్ట్ మీరు కీ రోల్ చేసిన సినిమాలు లేదా మీరు హీరోగా చేసిన సినిమాలు వాటికి మీరు ముందు ఉండకపోతే అది మీ మీద నెగిటివ్ ఇంపాక్ట్ అయిపోతుంది కదా. అంటే బేసిక్ చెప్పండి సార్, హీరోగా అంటే ఏ సినిమా? హీరోగా చేసిన సినిమాలు అంటే చెప్పండి. పోనీ మీరు కీ రోల్స్ అన్నాం అంటే ఇప్పుడు సరే సార్, ఇప్పుడు ఫుల్ లెంత్ ఫ్రంట్ రోల్ ఏదైనా సరే సార్. యాక్చువల్గా నాకేంటంటే మనకు యాజ్ అ నేనని కాదు సార్, మామూలుగా కమెడియన్స్ పాపం అందరు సార్ చాలా బిజీ ఉంటారు యూజువల్గా. అంటే యూజువల్గా మంత్లీ ఇప్పుడు ఎవ్రీ గెటప్ సీన్ గారు, హర్ష గారు, సత్య గారు వీళ్ళందరూ కూడా మీరు గమనిస్తే ఆల్మోస్ట్ మంత్లీ వాళ్ళు ఒక 10-12 మూవీస్ చేస్తారండి. ఆల్మోస్ట్ ఎవ్రీ ఫ్రైడే ఒక సినిమా 2 సినిమాస్ రిలీజ్ అవుతుంటుంది. ఇప్పుడు ఇవన్నిటికి మనం ప్రమోషన్స్ చేయలేం సార్. సో నేనేమనుకున్నానంటే ముందు నాకు మహేంద్ర గారు ఉన్నప్పుడు మేనేజర్గా నేను ఒకటే ఏమన్నానంటే, అన్న మనం ఖచ్చితంగా ఒక సినిమాకి 2 ఇంటర్వ్యూస్ అనేది పెట్టుకుందాము. ప్రెస్ మీట్ ఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ యూజువల్గా ఎప్పుడు ఉంటుంది 7 o'clock ఉంటాయి సార్. ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ 7కి పెడతారు. ప్రెస్ మీట్స్ మీరు గమనిస్తే మార్నింగ్ 10కి 11కి ఉంటుంది. అప్పుడు ఎప్పుడు కుదరలేదు సార్, నాకు షూట్ ఉంటుంది. 7 కంటే మనకు అక్కడ 6-6:30కి పంపుతారు సార్ యూజువల్గా. రామోజీ ఎవరిని అయితే లేట్ అయిపోద్ది. ప్రీ రిలీజ్ ఈవెంట్కి లేట్ వస్తే కూడా మళ్ళీ నాకు అదొక భయము, వాళ్ళు మళ్ళీ నన్ను వేరే రకంగా అనుకోవద్దని చెప్పి నేను యూజువల్గా ముందే చెప్పేస్తాను సార్, ఈవెంట్స్కి నేను రానండి. అండ్ ఇంకోటి స్పీచ్ కూడా నాకు పెద్దగా అంతగా ఇవ్వడం రాదు. బట్ ఖచ్చితంగా 2 ఇంటర్వ్యూస్ పర్ మూవీగా నేను యూజువల్గా పెట్టుకుంటాను సార్. ఇవాళ మా కోసం ఒక షూటింగ్ స్కిప్ చేసి ఉంటాను. డెఫినెట్లీ సార్. ఇవాళ ఎలాగో లక్కీలీ ఆఫ్ ఉంటుంది అండ్ లక్కీలీ మీరు కూడా టైం ఇచ్చారు. నేనే చెప్పాను లక్కీ డే టైం కూడా కాదు, మీరు నాకు టైం ఇచ్చారు. లేదు సార్, లేదు మీరు వెడ్డింగ్కి వెళ్ళాలని చెప్పారు. అమ్మో లేదు సార్, చూశాను నేను సినిమా సార్. చాలా నాకు అసలు మీ టైమింగ్ ఇప్పుడు అందరికీ తెలిసిందే అవన్నీ. బట్ నిన్న చెత్త కూడా వదిలిపెట్టారు మీరు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎస్పెషల్లీ త్రూ అవుట్ ఫస్ట్ హాఫ్. థ్యాంక్ యూ సార్, చాలా బాగా ఇది చేశారు. నిన్న సార్ ఈవెన్ నేను కూడా మూవీ థియేటర్లో చూస్తున్నప్పుడు, బికాస్ యూజువల్గా నాకు అది ఎంతమందికి ఉంటుందో తెలియదు సార్, నా మూవీస్ నాకు చూసుకోవడం అంటే నాకు కొంచెం చిన్న వియర్డ్ ఫీలింగ్ వస్తుంది సార్. మనకు ఒక చిన్న నా సీన్ వచ్చినప్పుడు నేను వెంటనే కింద ఫోన్ చూసుకోవడం ఏదో చేస్తుంటాను. కానీ ఎందుకో నిన్న మాత్రం కొంచెం ధైర్యంగా చూశాను. సినిమా మొత్తం మీరే ఉన్నారు కదా, అత్యధిక ఫోన్ చూడాలి సార్. సో ఐ రియలీ ఫెల్ట్ హ్యాపీ సార్. బట్ దానికి మాత్రం ఫుల్ క్రెడిట్ రైటర్స్ కండి, బికాస్ వాళ్ళు వీఆర్ నాట్ గివింగ్ ద రైట్ క్రెడిట్ టు రైటర్స్ కనిపిస్తుంది అప్పుడప్పుడు. నేను నాకు అదే అనిపిస్తుంది, అల్లా నరేష్ గారితో ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన మాట చెప్తుంటారు, రైటర్స్ లేరండి, కామెడీ రైటర్స్ లేరండి. చాలా సినిమాలు చూసినప్పుడు అదే అనిపిస్తుంది. ఇప్పుడు మీరు ఒక సినిమాలో బాగా చేసి ఒక సినిమాలో బాగా చేయకపోవడం ఉండదు కదా. అవును సార్, మీరు ఈ సినిమాలో బాగా ఏదైనా సరే సేమ్ హార్డ్ వర్క్, కానీ దానికి తగ్గ రైటింగ్ ఉండాలి. అదే సార్. అంటే ఇప్పుడు నేను బ్రహ్మానందం గారు, సునీల్ గారు వాళ్ళు వేరే లీగ్ సార్. ఎందుకంటే బ్రహ్మానందం గారు, సునీల్ గారు వాళ్ళకి నేనంటే నాకు హ్యూజ్ ఫ్యాన్ వాళ్ళిద్దరికి. నాకేమనిపించిందంటే సార్, వాళ్ళకి పెద్దగా స్క్రిప్ట్ లేకున్నా సార్ ఏదో రకంగా, ఇప్పుడు సునీల్ గారు హీ కెన్ ఇమిటేట్, యాక్చువల్ రకరకాల సౌండ్స్ కూడా చేస్తుంటారు ఆయన. దానివల్ల కొంచెమైనా ఈ కెన్ సమ్హౌ ఆ సీన్ని కొంచెం ఫన్నీగా చేయగలడు సార్. నాకు మాత్రం ఒక మినిమం రన్వే ఉండాలి సార్. ఫ్లైట్ని ఎంత పెద్ద ఫ్లైట్ అని నేను లేపుతా, టేకాఫ్ తీసుకెళ్తాను. అసలు మొత్తానికి రన్వే లేకుండా ఇక్కడ నుంచి లేపంటే మాత్రం నేను లేపలేను సార్. పర్సనల్గా నాకంత క్యాపబిలిటీ లేదు. బట్ నిన్న చూసిన తర్వాత సో ఉంది కదా, రైటర్స్ ఉన్నారు కదా. అవును సార్. నిన్న కొన్ని అంటే రొటీన్ వాట్సాప్ జోక్లో, లేకపోతే రొటీన్ వాట్సాప్ జోక్లో మరోటో పెట్టేయకుండా ప్లాన్ రాసి, పైగా ఏంటంటే నిన్న సినిమాలో ఫస్ట్ హాఫ్లో నాకు నచ్చింది ఈ కాంటెంపరీ మనం డైలీ లైఫ్లో ఏవైతే అవునవును సార్ యూజ్ చేస్తున్నాం. అవును, వాడు ఆడికారడా కొనడానికి వచ్చి ర్యాప్లో పెట్టుకెళ్ళి అవునవునవును
అంటే వీళ్ళు భాను నంద్ గారు సార్, ఈవెన్ ముందు శ్రీ విష్ణు గారు, వీళ్ళందరూ ఇట్స్ కలెక్టివ్ టీమ్ ఎఫర్ట్ సార్. శ్రీ విష్ణు గారిది హ్యాండ్ చాలా ఉంది ఇందులో. అంటే ఆయన ఎండ్ మూవీ రిలీజ్ వరకు కూడా సార్ ఆయన ఆల్మోస్ట్ ఈక్వల్ టు రైటర్ అండ్ డైరెక్టర్గా కష్టపడ్డాడు ఈ సినిమాకి. ఏం చేయగలం అంటే కొంచెం డీప్గానే ఆలోచించారు సార్ సినిమాకి. మీరు గమనిస్తే చాలా మందికి మీ ముందే ఫిక్స్ సార్, ఇది లాజిక్లెస్ సినిమా, ఇది బంచ్ ఆఫ్ కామెడీ సీన్ సినిమా. ఇది పెద్దగా మీరు ఏ దానికి సీరియస్గా ఉండదు. ఇప్పుడు కేటికా గారి ట్రాక్ కానీ ఇవాన గారి ట్రాక్ కానీ చాలా సీరియస్గా దాని నుంచి వెళ్ళారు. ఎందుకంటే సార్ ఇప్పుడు వాళ్ళు గమనించింది ఏంటంటే పర్సనల్గా పబ్లిక్ కూడా పెద్దగా పేషెన్స్ లేదు సార్. వాళ్ళకి కొంచెం అయిందనేసరికి ఫోన్లోకి వెళ్ళిపోతున్నారు వాళ్ళు. అండ్ వీ కెనాట్ బ్లేమ్ దెమ్, ఇప్పుడున్న జనరేషన్ అటువంటిది. సో వాళ్ళకి ఛాన్స్ ఇవ్వకుండా ప్రతి అట్లీస్ట్ 2 hours 10 minutes వరకు 99% ఫోన్కి వెళ్ళకుండా మనం జాగ్రత్త పడి సినిమాని పెట్టాలని పాయింట్ ముందు నుంచి వాళ్ళ మోటోనే అదే ఉంది సార్ స్టార్ట్ అయినప్పటి నుంచి. ప్రాబ్లం ఏంటంటే మీకు ముందు నుంచి ఆ సినిమా మీద అది ఎలా ఉండబోతోంది ఏంటని మీకు ఐడియా ఉంది. అవును, వి ట్రైడ్ సార్, చెప్పడానికి ట్రై చేసాం. యాక్చువల్లీ కరెక్టే మీరు అన్నమాట. కొంచెం అవును ప్రిపేర్ చేయాలి కరెక్ట్. ఇప్పుడు మొన్న హిట్ సినిమాకి నాని చేసుకుంటూ వచ్చాడు. అవును, రావద్దు ఇది ఇలా ఉంటుంది ఇది ఇలా ఉంటుంది అని చెప్పి. ఇవాళ ఆడియన్స్ని ముందే ప్రిపేర్ చేసేయాల్సి వస్తుంది. అవునవునవును. ఇది కథ కాదు, మీరు హై లో మూమెంట్లు ఎక్స్పెక్ట్ చేయదు. ఇది ఓన్లీ నవ్వుకోవడానికి రండి, లాజిక్లెస్ కామెడీ. మీరు స్క్రీన్ నిండా 10 మంది యాక్టర్లు ఉండరు, మేము ఇద్దరే ఉంటాము, ఇద్దరమే నవ్వించుకుంటూ వెళ్ళిపోతాము, మీరు అలా అయితే రండి ఇలా ప్రిపేర్ చేస్తుంటే అవును సార్ ఖచ్చితంగా మీరు ఇందాక అన్నారే మీరు అవి ఎందుకన్నా నాకు అర్థమైంది. డిఫరెంట్ ఒపీనియన్స్ అన్ని నిన్న చూసుంటారు. అవునవును, అందువల్ల మీరు అని ఉంటారు. బట్ అపార్ట్ దట్ దాని పక్కన పెడితే నాకు నిన్న సినిమాలు పైగా నచ్చింది ఏంటంటే మీరు తెలుగులో కామెడీ చేస్తే నాకు చాలా ఇష్టం. నేను మీతో కూడా చెప్పారు సార్, చెప్పారు. ఎందుకంటే మీరు ఇంగ్లీష్ కామెడీ చేసినా అది రీచ్ అయ్యే రేంజ్ వేరు. అవును సార్, అవును. ఇంగ్లీష్ డైలాగులు, రైమింగ్ వర్డ్స్ అవన్నీ వాడితే పంచులైలు అవైతే వేరు. ఇప్పటికీ మిమ్మల్ని ఎవరు గుర్తుపెట్టున్నారంటే కులశేఖర్ నిన్న థియేటర్లో కూడా ఆయన పాపం చాలా స్వీట్గా ఒక 7 minutes మాట్లాడాడు పాపం. చారి గారు, అవును అవును, మహేష్ బాబు తోటి 2 సినిమాలు. అవును, అది సర్లే నీకెవరు ఇప్పటికి గుర్తుంది సార్. ఐ థింక్ ఫస్ట్ రివ్యూ మీరే ఇచ్చారు సార్ కులశేఖర్ క్యారెక్టర్కి. పరశురామ్ గారి సినిమా. అవును, గీత గోవిందం. గీత గోవిందం మహేష్ బాబు గారితో సర్కార్ వారి పాట. అందులో మీది చెప్తాను కదా పక్క నేటివ్ తెలుగు ఫన్. ఎస్ సార్. బట్ అగైన్ సార్ నాకు ఎందుకో డైనోసార్స్లో అంతరించిపోతున్నారని భయం. కానీ మీరు ఎక్కువగా అమెరికాలో ఉండడం వల్ల గబుక్కుని నోట్లో ఇంగ్లీష్ వచ్చేస్తుందా? అంటే డెఫినెట్లీ సార్ 100%. అంటే యూజువల్గా ఇప్పుడు మైట్ బి మై ఫ్రెండ్స్ కావచ్చు సార్. బేసిక్గా ఇప్పుడు నాకు కూడా ఉన్న ఫ్రెండ్స్ ఇద్దరు కామారెడ్డి ఫ్రెండ్స్ అండ్ మిగతా అమెరికన్ ఫ్రెండ్స్. మ్యాక్సిమం కొన్ని వర్డ్స్ అండ్ ఇంగ్లీష్ వచ్చేస్తుంది సార్. అండ్ మేము చాలా వెబ్ సిరీస్ అవన్నీ చూస్తుంటాం కాబట్టి ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్కి నా ఇంగ్లీష్ డైలాగ్స్ బాగా ఇష్టం అనమాట. ఇప్పుడు నిన్న 2-3 రెఫరెన్స్లు ఉన్నాయి సార్. ఫర్ ఎగ్జాంపుల్ నిన్న మూవీలో లానిస్టర్ అనే రెఫరెన్స్ ఉంది. అది చాలామంది మెసేజ్లు పంపారు. అది ఒక్క డైలాగ్ మాత్రం భలే అనిపించింది, ఎందుకంటే వాళ్ళు కనెక్ట్ అయ్యారు. బట్ మీరు అన్నట్టు మేజర్ ఆడియన్స్ విల్ బి కనెక్టెడ్ టు ద తెలుగు. సో డెఫినెట్లీ ఐ విల్ డూ మై బెస్ట్ సార్. ఐ విల్ ట్రై టు. అంటే అది మీరు రైటర్గా చేసేది, అంటే మీరు ఇంప్రూవేషన్ అని ఉంటాయి కొంచెం. ఇంగ్లీష్ యూజువల్గా నా ఇంప్రూవేషన్ ఉంటుంది సార్. ఆ ఎడిషన్ అంతా మన ఇంద్రగంటి గారి సినిమా. ఇంద్రగంటి గారిది మొత్తం టైలర్ మేడ్. ఫస్ట్ నుంచి మాకు 2 months ముందు ప్రతి డైలాగ్ ఉంటుంది సార్. దానికి వచ్చింది తోకలు యాడ్ చేస్తాము. 99% ఆయన ఓకే అంటారు, కొన్నిటికి ఇక్కడ వద్దులే అంటారు అంతే. ఆయన కూడా అదే స్కూల్ కదా. అవును, సేమ్ స్కూల్. ఆయన కూడా చాలా మంచి పదాలు వాడతారు సార్. ఆయన గ్రేట్ అసలు ఆ విషయంలో. అంటే కరెక్ట్ పదాలు వాడేది కూడా చాలా ట్రెండీగా ఉంటాయి. అప్పుడప్పుడు సోషల్ మీడియాకి రిలేటెడ్ కూడా పెడుతుంటారు అప్పుడప్పుడు. సో మీరు మీడియా దగ్గరికి వచ్చింది చాలా లేదు కాబట్టి వచ్చి కూడా ఆల్మోస్ట్ 20 years అయిపోయిందా? ఇంకా నేను సార్ దాటిందా ఇండస్ట్రీకి వచ్చా సార్? దూకుడు నుంచి అఫీషియల్గా ఇండియాకి షిఫ్ట్ అయ్యాను సార్. యాక్చువల్గా ఫస్ట్ సినిమా వెన్నెల కదా. అలా అనుకుంటే 2006 కదా సార్. 2005. 20 years అయిపోయింది. ఓకే, 20 years అయిపోయింది. బట్ దాని తర్వాత నేను ఇండియాకి రాలేదు సార్, అమెరికాలో ఉన్నాయి. సో అందుకని మీ గురించి జనాలకు కొంచెం ఎక్కువ తెలియదు. అందుకని బేసిక్ క్వశ్చన్ అడుగుతున్నా. జనాలకు నిజంగా నా గురించి తెలుసుకోవాలనే కుతూహలం ఉందంటారా? చాలా ఎక్కువ. ఓకే, తెలియని వాళ్ళ గురించి తెలుసుకోవాలని ఉంటుంది. సరే సార్. ఎక్కడ సార్ అసలు ఈ తెలంగాణ నుంచి అమెరికా నుంచి మళ్ళీ బ్యాక్కి ఏంటి ఇది జర్నీ? బేసిక్గా మాస్టర్స్కి యూఎస్కి వెళ్ళాను సార్. మనకి ఏంటంటే కొంచెం పెద్దగా గొప్పగా మంచి ఐ మీన్ బ్యాక్ బెంచ్ స్టూడెంట్ అనుకోవచ్చు. మనకేంటంటే కొంచెం ఎంసెట్ రాసి ఓపికలు, మనకు ఎంసెట్ కోచింగ్ తీసుకున్నా సరే మనకి అది రాదు అనే ఒక ఫీలింగ్ తోటి మనం ఎంసెట్ ఎగ్జామ్ కూడా చేయలే.
మనకి ఏదైనా ఈజియెస్ట్ వే హౌ కెన్ వీ ఫినిష్ ద స్టడీస్ అనేది ఒకటి ఉండింది సార్. సినిమాలు అంటే బాగా పిచ్చి, యాక్టింగ్ గురించి అని కాదు, ఎప్పటికైనా ఒక రైటర్ అవ్వాలి అనే కోరిక. నాకు బాగా రైటింగ్ అంటే బాగా ఇష్టం యాక్చువల్లీ, ఒకప్పుడు, ఇప్పుడు కాదు, బట్ రైటింగ్ అంటే చాలా ఇష్టము. సో బాగా నావెల్స్ చదవడము, సినిమాలు మాత్రం చూడడం, ఈవెన్ డైలాగ్స్ రాసుకోవడము అలా ఉండేదన్నమాట మూవీస్ చూస్తాం. అంటే వెళ్ళకముందే వెళ్ళకముందే అసలు మూవీకి సంబంధం లేదు, ముందే పిచ్ అనమాట మూవీస్ అంటే. ఈవెన్ అంటే మాకేంటంటే ఇప్పుడు పుట్టినిల్లా మెట్టినిల్లా లాంటి సినిమాలకు అంటే ఒకసారి మూవీ థియేటర్కి వెళ్తే ఆల్మోస్ట్ 100% లేడీస్ ఉన్నారు మూవీలో. నేను మా ఫ్రెండ్ ఇద్దరమే అబ్బాయిలో అనమాట. వెళ్ళిన రీజన్ ఏంటంటే అందులో కామెడీ ఉంది, కొంచెం ఒక చిన్న సెట్ ఆఫ్ కామెడీ ఉంటుంది, అది అదిరిపోద్ది యాక్చువల్ అందుకు. కేవలం దాని గురించి చూసేవాళ్ళం. పిచ్చి కామెడీ అంటే బాగా పిచ్చి. బ్రహ్మానంద గారైనా సరే, కోట గారైనా సరే, ఇవన్నీ చాలా పిచ్చి ఉండేది అనమాట. సో ఆ ఐడియాలజీ ఉండింది. సో కోచింగ్కి వెళ్ళకుండా, కాలేజ్కి వెళ్ళకుండా యాజ్ యూజువల్గా మూవీస్ అనేది బాగా పిచ్చి. అంత చదువుంతా కామారెడ్డినా? చదువు కామారెడ్డి, అండ్ దెన్ ఇంటర్మీడియట్ నుంచి హైదరాబాదు. ఇక్కడికి వచ్చారు. మళ్ళీ డిగ్రీ మనకు ఎలాగో ఏమైనా రావు కాబట్టి బీకామ్ తీసుకున్నాను షాదాన్ డిగ్రీ కాలేజ్ హైదరాబాద్. దాని తర్వాత ఏం చేయాలి తెలియలేదు సార్, నాకు అర్థమైపోయింది. సో ఏంటంటే మధ్యలో మళ్ళీ ఒక జావా కోచింగ్ ఒకటి తీసుకొని చిన్న జావా సెక్షన్లో వెళ్దాం అనుకున్నాను. సడన్గా ఎవరు చెప్పారు ఏంటంటే మనకి అమెరికా ఛాన్స్ ఉంది కానీ 16 years ఆఫ్ ఎడ్యుకేషన్ ఉండాలన్నారు. 16 years అంటే మళ్ళీ ఇంకో 2 years, ఎందుకంటే డిగ్రీకి 15 years అవుద్ది. సడన్గా అప్పుడు ఆ టైంలో గవర్నమెంట్ ఒక మిస్కా అని ఒక చిన్న కోర్స్ ఇంట్రడ్యూస్ చేసింది, రికగ్నైజ్డ్. అది 1 year కోర్స్. ఇంకా అది వెంటనే తీసేసుకుంటే 16 ఏళ్ళు అయిపోయింది. అక్కడి నుంచి అమెరికా ట్రై చేసాను. లక్కీలీ చాలా దరిద్రమైన స్కోర్ వచ్చింది ట్రై చేస్తే. అందులో చాలా ఒక ఫార్మసీకి ఫేమస్ అయిన కాలేజ్లో సాఫ్ట్వేర్ ట్రై చేసినట్టు ఆలోచించండి ఏ రేంజ్ కాలేజ్ అది. ఎందుకంటే వాళ్ళకి సాఫ్ట్వేర్ అనే దానికి లేదు ఇన్ ద సెన్స్. అక్కడ ట్రై చేస్తే ఈ స్కోర్కి తీసుకున్నారు, అడ్మిషన్ వచ్చింది. ఇంకా నెక్స్ట్ వీసాకి వెళ్ళాలి. వీసాది మాత్రం సార్, వీసా అయితే ఫిక్స్, వీసా మనకు రాదు, ఎందుకంటే ఈ స్కోర్కి వీసా రాదు. వాడు అంటే అసలు ఈ స్కోర్తో నువ్వు వెళ్ళి ఏం చేస్తావు అమెరికా అంటాడు. బట్ అప్పుడు నాకేంటంటే ఇద్దరు ముగ్గురు ఏం చెప్పారంటే, కాన్ఫిడెన్స్ ఉంటే చాలు. యూజువల్గా అక్కడ వాడు ఒక్కొక్కసారి మన ఫేస్ చూసి వాడికి ఏం బిలీఫ్ చేయాలంటే నువ్వు ఖచ్చితంగా ఇండియాకి వస్తావు, మళ్ళీ నువ్వు అక్కడ ఉండిపోవు అనే బిలీఫ్ ఇస్తే నీకు వీసా ఇస్తాడు. సేమ్ అదే సీన్ వెన్నెల సినిమాలో పెట్టాం సార్ యాక్చువల్గా. రాజా ఫస్ట్లో మీకు గుర్తుందో లేదు, వీసాకి వెళ్తాడు అనమాట. నా ఎగ్జాక్ట్ నా ముందు ఒకటి మరీ ఓవర్ కాన్ఫిడెంట్ ఉండేవాడు. వాడు నా స్కోర్ చూసి ఎంత స్కోర్ అంటే సార్ 16, 15 అంత చాలా తక్కువ స్కోర్ ఉండేది. దానికే వీసాకి వచ్చాను, నా స్కోర్ ఏం తెలుసా అని వాడు వేరే లెవెల్ స్కోర్ చెప్పాడు. అబ్బో మనకు రాదురా బాబు అని ఎలాగో రాదు కదా ఒక చిన్న ధైర్యంతో వాడితో మాట్లాడాను సార్ వీసా వాడితోటి. వాడు అడిగాడు ఎందుకు వెళ్తున్నావు అంటే చదువుల కోసం వెళ్తున్నాడు. ఏం చేద్దామంటే జస్ట్ చదువుదామని అమెరికా బాగుంటుందండి, తర్వాత ఇండియాకి వచ్చేస్తాను, మా పేరెంట్స్ ఉన్నారన్న. వాడు వీసా ఇచ్చాడు. నా ఎగ్జాక్ట్లా ముందున్నోడికి రాలా, ఎందుకంటే వాడు కొంచెం ఓవర్ కాన్ఫిడెంట్గా బిహేవ్ చేశాడు, నాకు ఖచ్చితంగా వస్తుందని. సో అదే సీన్ మేము వెన్నెల సినిమాలో పెట్టాం. సో అలా వచ్చింది సార్. ఇంక యూఎస్కి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఎంతున్నా సరే మళ్ళీ మన తెలుగు సినిమాలే. అప్పుడు ఓన్లీ క్యాసెట్స్ ఉండేవి, క్యాసెట్స్ రెంట్ తీసుకోవడము, చూసుకోవడము, ఇలా స్టార్ట్ అయ్యి ఒక్కసారి ఏమైందంటే న్యూ జెర్సీలో 96 ఇది ఏం లేదు సార్, ఇది 2004 సార్, 2003 అప్పుడు తెలుగు సినిమా.com అనే వెబ్సైట్లో దేవకట్ట వెన్నెల సినిమాకి రైటర్స్ చూస్తున్నారు, డైరెక్షన్ డిపార్ట్మెంట్ చూస్తున్నారని ఒక చిన్న ఆడిషన్ వచ్చింది. వాళ్ళు ఓన్లీ యూఎస్లో ఉన్న వాళ్ళని చూస్తారు, ఎందుకంటే యూఎస్ షూటింగ్ కాబట్టి. సో నేను వెళ్ళి అప్లై చేశాను. సో న్యూ జెర్సీ వరకు వెళ్ళాము, నేను మా ఫ్రెండ్. వాళ్ళు పిలిచారు. దేవకట్ట గారు ఒక చిన్న సీక్వెన్స్ చెప్పారన్నమాట, దీనికి ఒక సీన్ రాయని చెప్తే నేను అప్పటికప్పుడు ఒక 2 సీన్లు రాశాను. తర్వాత ఆయనతో మాట్లాడాను. డన్ ఓకే బాగుంది, నాకు కావాల్సినవి కొన్ని ఉన్నాయి. సో మనం అప్పుడప్పుడు సీన్స్ రాసుకుందాము, డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేయాలి. డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంటే ఓన్లీ డైరెక్షనే కాదు, ఎందుకంటే తక్కువ క్రూ ఉంటారు కాబట్టి అన్నీ చేయాల్సి వస్తుంది. నాతో కాస్ట్యూమ్స్ వేయించారు, ప్రొడక్షన్ మేనేజ్మెంట్, ఎందుకంటే కార్ డ్రైవింగ్ వచ్చు కాబట్టి నా కార్లో మొత్తం పార్వతి బట్టలన్నీ వేసేసి ఆమెకి వెళ్ళి డెలివరీ, ఇవన్నీ యూఎస్లో అనమాట. ఇవన్నీ వేసాం. ఇవన్నీ చేసిన తర్వాత అంత సెట్ అయిన తర్వాత షూటింగ్ అప్పుడు నేను వెళ్ళిపోతాను చెప్పాను, ఎందుకంటే నాకు మళ్ళీ వెళ్ళాలి కాబట్టి. అప్పుడు బ్రహ్మానందం గారు, అందరికి వీసాలు వచ్చాయి ఆబ్వియస్లీ, డేట్స్ అన్ని కరెక్ట్. శివారెడ్డి గారు నాకు క్యారెక్టర్ చేయాలి పాపం, ఆయనకు వీసా రాలేదు సార్. అప్పుడు ఎందుకు వీసా రిజెక్ట్ అయింది, సంథింగ్ ఏదో అప్పుడు జరిగింది. అప్పుడు ఇంకా షాక్. ముందే బ్రహ్మానంద గారు 2 సార్లు మీకు వీసా అడ్వాంటేజ్ వచ్చి ఒకసారి కూడా రాక, అవును, ఆయనకి రిజెక్ట్ అయ్యేసరికి అప్పటికి ప్యానిక్ అయిపోయారు దేవకట్ట గారు. ఇప్పుడు 1 weekలో షూట్ ఉంది, బ్రహ్మానంద గారు వస్తున్నారు, ఆయన కాంబినేషన్ షాట్ ఉంది, ఎట్లా అనేసరికి మేము ఇంకా మళ్ళీ ఆడిషన్ చేసాం అక్కడ ఉన్న వాళ్ళందరికీ, మాస్టర్ స్టూడెంట్స్ అందరికి. పాపం వాళ్ళెవరూ దేవకట్టకి ఎక్కట్లా.
నేనేమో అందరికి చేసి చూపిస్తున్నాను, అట్లా కాదురా ఇట్లా, అట్లా కాదు ఇట్లా అంటే. ఇంకా ఆయనకి లాస్ట్ ఫ్రస్ట్రేషన్ వచ్చేసి నువ్వు చేసేస్తావు అన్నాను. నేను ఎలా చేస్తాను దేవా, నాకు టూ షూటింగ్ అంటే మళ్ళీ 2-3 మంత్స్ ఉండాలి, నాకు అక్కడ జాబ్ కూడా ఉంది అంటే, లేదు నువ్వు చేయాల్సి వస్తుంది ఖచ్చితంగా అంటే, నా వల్ల అవ్వద్దేవా, నాకు శాలరీ కూడా వస్తుంది అక్కడ అని చెప్తే, నేను వన్ ఆఫ్ ద హైయెస్ట్ డెబ్యూ పేడ్ కమెడియన్గా వచ్చాను ఇండస్ట్రీలో. ఎందుకంటే నాకు ఎంత శాలరీ వచ్చిందో అంత పే చేస్తాను దేవా, ఆప్షన్ లేదు. నాకు ప్రాపర్గా అక్కడ ఎంత శాలరీ పే చెక్ చూపిస్తే అంత శాలరీ నాకు ఇచ్చేవాడు పాపం. సో నేను ఇంకా ఆఫ్ తీసుకొని ఈ మూవీకి పనిచేశాను. అలా యాక్చువల్గా ఈ మూవీ కూడా ఏం చేస్తా అంటే, ఏదో మనకి ఏంటంటే బ్రహ్మాండంగా దగ్గర నుంచి చూస్తున్నాము, ఇంకా మనకి ఏం చాలు జీవితానికి, ఇంక ఆయన పక్కన కూర్చున్నాను, ఈ జీవితానికి చాలు, దేవుడు ఉన్నాడు అనే యాంగిల్లో నేను ఉండేవాడిని అసలు. ఇప్పటికే హైయెస్ట్ పేడ్ అలా కంటిన్యూ అవుతుంది. లేదు అదంతా మిత్తి కానీ, బట్ డెబ్యూకి హైయెస్ట్ పేడ్ నేనే సార్ 100%. లేదు ఇవాళ కూడా బ్రహ్మానంద గారు పక్కన పెట్టండి, ఆయన పక్కన పెడితే ఇవాళ హైయెస్ట్ పేడ్ ఏమో నిజంగా సార్, అంటే మిగతా వాళ్ళకి తెలియదు కాబట్టి నాకైతే నేను చాలా హ్యాపీగా తెలిసినట్టు కానీ. సో అలా జరిగింది సార్ యాక్చువల్లీ, దట్స్ సో మై జర్నీ హ్యాపెండ్. ఆ తర్వాత నేను మూవీ రిలీజ్ అయింది సార్. మూవీ అంటే మళ్ళీ ఇండియాకి రావాలన్నారు, నేను రానని చెప్పాను ఇండియాకి, అక్కడే ఉండిపోయా. అక్కడ కూడా వాళ్ళకి ఏం చెప్పారంటే, సినిమా అప్పుడు రేటింగ్స్ బాగుండేవి సార్. నేను చూసిన దాంట్లో 2.5 ఎంతో 2.5 ఎంతో వచ్చింది రేటింగ్ అప్పుడు. మాకేంటంటే 2.5 అంటే ఇక పోయింది సినిమా. అందరూ కూడా ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ వీక్ ఇలానే వచ్చేవారు సార్. మేము ఇంకా అయిపోయింది పోయింది కదా సినిమా, మేము లైట్ తీసుకుని మళ్ళీ మా వర్క్లో వెళ్ళిపోయాం అందరం. పాపం మా దగ్గర రవివర్మ ఉన్నోడు మాత్రం లేదు, నాకు మంచి పేరు వచ్చింది అని చెప్పి వాడు ఇండియాకి వచ్చాడు. వాడు రెగ్యులర్గా టచ్లో ఉండేవాడు. వాడు చెప్పేవాడు, కిషోర్ నువ్వు కూడా వస్తే బాగుంటుంది, చాలా బాగుంటుంది అని. అన్న సిచ్యువేషన్ ఏంటి, నేను చాలా కష్టపడి అమెరికాకి వచ్చా, ఇంకా నాకు స్టూడెంట్లో అప్పులు కూడా ఉన్నాయి, మళ్ళీ అవి ఫినిష్ చేయాలి, వర్తిటా కాదా. అయితే వాడు పాపం వచ్చిన ఒక 2-3 మంత్స్కి వాడు చెప్పాడు, లేదు ఇక్కడ మనం అక్కడ అనుకుంటాం కానీ ఇక్కడ డిఫరెంట్ ఉంది కంప్లీట్గా, అంత ఈజీగా రోల్స్ దొరకడము, అంత ఈజీగా అది మనీ దొరకడం అని చెప్పేసరికి ఇంకా నేను ఫిక్స్, నాకు వద్దురా బాబు అసలు అని చెప్పి ఇక్కడే హ్యాపీగా ఉన్నాను, ఫిక్స్ అయిపోయాను. మధ్యలో 50 డే ఫంక్షన్కి పిలిచారు సార్ ఇండియాకి. అప్పుడు అంటే ఐ థింక్ 5 years తర్వాత ఇండియాకి రావడం నేను. అప్పుడు పిలిస్తే వాళ్ళే టికెట్ పెట్టుకుంటా అన్నారు కాబట్టి, ఓకే ఎలాగో టికెట్ పెడుతున్నారు కదా అని చెప్పేసి నేను వెళ్ళాను. అప్పుడు ఫస్ట్ టైం నేను చూసాను సార్, అంటే ఓకే వెన్నెల సినిమాకి నిజంగానే మంచి రెస్పాన్స్ వచ్చింది, అక్కడ జనాలు నా డైలాగ్ మాట్లాడుతున్నారు, ఇవన్నీ ఉండేసరికి అప్పుడు చిన్న ఒక హోప్ వచ్చింది. ఆ టైంలో 2 పెద్ద ఇన్సిడెంట్స్ జరిగాయి సార్, నేను అసలు మర్చిపోలేను. నాకు అంజనా ప్రొడక్షన్స్ నుంచి అనుకుంటా, చిరంజీవి గారి ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది, మీరు ఉన్నారంటే కదా ఇండియాలో అంటే. నేను అవునండి, ఒకసారి వస్తారా ఆఫీస్కి, నేను వెళ్తే ఇట్లా చిరంజీవి గారి పక్కన ఫుల్ లెంత్ రోల్ ఉంది అనేసరికి ఊహించుకున్న పరిస్థితి, ఊరి నాయన ఏం మాడుతున్నారు సార్ మీరు అన్న, ఫుల్ లెంత్ రోల్ ఉంది మీరు చేయాలి, సినిమా పేరు స్టాలిన్ అన్నారు, మీరు సునీల్ గారు చిరంజీవి గారు పర్ఫెక్ట్ ఉంటుంది, ఒకసారి ఫార్మల్ డ్రెస్ వేసుకుని అని చెప్పి ఒక అసిస్టెంట్ డైరెక్టర్లా ఉన్నారు సార్ ఆయన. మామూలుగా ఒక చిన్న బేసిక్స్ చెప్పులు వేసుకుని ఒక వచ్చేసి ఫార్మల్ డ్రెస్ వేసుకున్నాను, అతను వచ్చాడు నిల్చోమన్నాడు. నాకు అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నాడు, అతనేంటి ఇట్లా మాడుతున్నాడు అనుకుని నేను నిల్చున్నాను. కింద మీకు చూశాడు, ఆ అసిస్టెంట్ డైరెక్టర్ లా ఉన్న మనిషి లోపలికి వెళ్ళిపోయాడు. తర్వాత ఓకే అండి బాగుందంటే మీరు డీటెయిల్స్ అక్కడికి వెళ్ళి మాట్లాడుకుంటాను. నేను కాదు సార్ ఒకసారి డైరెక్టర్ గారిని కలవచ్చా మురుగదాస్ గారిని అంటే, ఇందాక వచ్చాడు కదా ఆయనే అన్నట్టు. షాక్ మరి ఆయన మరీ అసలు మామూలు చిన్న ఫిట్ వేసుకొని బేసిక్ స్లిప్పర్స్ వేసుకొని ఇట్లా వచ్చి సైడ్లోకి వెళ్ళిపోయాడు అంతే. గ్రీట్ చేయాల్సిందేమో అనిపిస్తుంది నాకు. తర్వాత కూర్చున్న తర్వాత వాళ్ళు అన్నారు, దాన్నండి మాకు ఓకే, మీరు ఫుల్ లెంత్ కాబట్టి కొంచెం స్ట్రెచ్ ఇవ్వాల్సి వస్తుందంటే, అదే సార్ ఎన్ని రోజులు ఉంటుంది మామూలుగా అంటే, ఉంటుంది ఒక 2-3 months అయితే ఖచ్చితంగా ఇండియాలో ఉండాల్సి వస్తుందంటే, ఓకే సార్ ఓకే, పాస్పోర్ట్ ఇవ్వాలి మాకు అన్నారు సార్. నాకప్పుడు టెన్షన్ సార్, పాస్పోర్ట్ మరి మనం మధ్యలో వెళ్ళిపోతే ఎట్లా అమెరికాకి, మా పరిస్థితి ఏంటి? పాస్పోర్ట్ యూనిట్ వాళ్ళే అదే మా ప్రొడక్షన్ మేనేజర్. ఓకే ఏదన్నా పాస్పోర్ట్ అంటే సార్ నాకు టెన్షన్ సార్, నా జీవితం అదంటే, లేదు పాస్పోర్ట్ ఇవ్వాలి బాబు, అట్లా కుదరదని చెప్పారు. నేను అప్పుడు ఇంటికి వెళ్ళి కొంచెం ఆలోచించి నేను వద్దండి, ఎవెన్చువల్గా అమెరికా అనేది చాలా ఇంపార్టెంట్, నా లైఫ్ అది, నా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కూడా అదే అని చెప్పి నేను చేయాల. ఆ తర్వాత ఒక ఇంకో పెద్ద సినిమా సార్ యాక్చువల్గా, పవన్ కళ్యాణ్ గారి మూవీ అనుకుంటున్నా, వదిలేసుకున్నాను సార్ ఆ సినిమా. పవన్ కళ్యాణ్ గారి సినిమా ఒకటి ఉండింది, ఐ థింక్ అరుణాచలం టైప్లో ఒకటి ఉంది, అది గుర్తురాలేదు కానీ సంథింగ్ అన్నవరం సినిమాలో కూడా ఒక రోల్ సార్, సేమ్ అది కూడా ఇలాంటి సిచ్యువేషనే, మళ్ళీ పాస్పోర్టే. అది ఇంకా కుదరలేదు. సో నేను మళ్ళీ యూఎస్కి వెళ్ళిపోయాను. ఇంకా ఫోన్లే మన అదృష్టం లేదనుకున్నాను. బట్ మళ్ళీ నేను మా పేరెంట్స్తో ఉండడానికి, ఇంకా మా పేరెంట్స్ వాళ్ళు దేవన్నా ట్రై టు మూవ్ టు యూఎస్, నేనేమో లేదమ్మా ఉండాలి కదా నాతోటి అంటే, లేదు నాకు ఇండియానే బెటర్ అనేసరికి ఇంకా నేను కొంచెం
వైల్డ్గా ఆలోచించేసి ఇంకా షిఫ్ట్ అయిపోయి ఇక్కడికి వచ్చేసా. ముంబైలో ఒక జేపీ మోర్గన్ చేజ్ అనే కంపెనీ ఉంటే అక్కడ జాబ్ తీసుకొని వచ్చిన తర్వాత మన ఐడల్ బ్రెయిన్ జీవి గారు ఇంటర్వ్యూ తీసుకున్నారు సార్. తీసుకొని ఇట్లా షిఫ్ట్ అయిపోయాను అని ఒక చిన్న ఇంటర్వ్యూ, నా ఫోన్ నెంబర్ కూడా అడిగారు, పెట్టేశాను. అప్పుడు యాక్చువల్గా నాకు కరెంట్ మూవీ పాస్పోర్ట్తో సంబంధం పాస్పోర్ట్ సంబంధం లేకుండా అసలు సంపత్ గారి సినిమా, సంపత్ గారు కూడా బాగా రుణపడి ఉంటాయి. యాక్చువల్లీ ఆయన పాపం ఆయన కూడా నమ్మి నాకు వరుణ్ సతీష్ గారి మూవీలో ఆయన మంచి క్యారెక్టర్ ఇచ్చారు. కరెంట్ సినిమా, సుశాంత్ గారి సినిమా. అండ్ లైఫ్ లాంగ్ రుణపడి ఉండేది వీరుపోట్ల గారికి, సీనివేట్ల గారికి, దేవకట్ట గారికి. ఎందుకంటే ఈ ముగ్గురు సార్ మేజర్. వీరుపోట్ల గారికి అసలు అవసరం లేదు నన్ను పెట్టుకోవడం. బిందాస్ సినిమాలో ఆయనకి సూపర్ ఆప్షన్స్ సార్. అప్పుడు వేరే లెవెల్ ఆప్షన్స్. ఆయనకు పెట్టుకోవాల్సింది లేదు. ఆయన లేదు నాకు కావాలన్నారు. బిందాస్ చూసిన తర్వాత దూకుడు వచ్చింది సార్. దూకుడుకైతే సీనివేట్ల గారికి ఆయన పక్కనే ఇద్దరు ముగ్గురు చెప్పారు, వద్దండి మనకు ఈ అబ్బాయి మెయిన్ థింగ్ తెలంగాణ యాక్సెంట్, మనకు కావాల్సింది కొంచెం ప్రాపర్ బ్రాహ్మణ్ టైప్ క్యారెక్టర్, బామ్మ టైప్. ఆయన ఎందుకో సీనివేట్ల గారు పాపం నమ్మారు. ఎందుకు లేదు నాకు ఈయన కనిపిస్తున్నాడు ఆయన పిలిచి ఆయన ఏమన్నారంటే ఆయన ఒకటే అడిగారు, మహేష్ బాబు గారు పక్కన క్యారెక్టరు, మిగతా శ్రవణ్ వీళ్ళందరూ ఉన్నారు, అందరు ఫిట్ ఉంటారు, నువ్వు ఒక్కడు ఆడు ఉంటావు బాగోదు, చాలా షార్ట్స్ స్లో మోషన్ షార్ట్స్ ఉన్నాయి, నాకు కొంచెం నువ్వు తగ్గాలి ఖచ్చితంగా అని చెప్పారు. డెఫినెట్లీ సార్ అంటే, బట్ అది టైం లేదు మనకి, టర్కీలో షూటింగ్ ఉంది, సో నీకు ఇది తగ్గలేదు ఇది తగ్గాలన్నారు. అన్నారు సార్ తగ్గుతారు సార్ అంటే అవ్వదు, 2 monthsలో అవ్వదు, ఒక పని నేను డబ్బులు కడతాను, లైపోసెక్షన్ చేయించుకున్నారు. నాకు సార్ నేను డబ్బులు కడతాను, నువ్వు లైపోసెక్షన్ చేయించుకున్నాడు సార్. అసలు ఉండేవారు అప్పుడు చాలా ఉండే కదా సార్ దూకుడప్పుడు. లేదు సార్ మీకు దండం పెడతాను, నాకు టెన్షన్ సార్ అవన్నీ, నేను ఖచ్చితంగా కష్టపడుతుంది సార్ అని చెప్పారు. కానీ ఎలా అయిపోయారు మీరు అలా, ఎలా తగ్గిపోయారు అలా? ఇప్పుడు వేరే, ఇప్పుడంటే మనం కంప్లీట్లీ పోర్షన్ కంట్రోల్ మా ట్రైనర్స్, కానీ అప్పుడేమో సార్ అంత లేదు, వర్కౌట్ లేదు, ఏం లేదు. అప్పుడు అయినా డైరెక్ట్ టర్కీలో కలిసా. అప్పుడు ఫీల్ అయ్యారు కొంచెం, కిషోర్ నేను తగ్గమన్నా నువ్వు తగ్గలేదు కదా అని. తర్వాత ఒక స్కెడ్యూల్ అయిన తర్వాత అన్నారు నువ్వు తగ్గకు, ఎందుకంటే అదొక్క అందరూ వస్తూనే నువ్వు ఒక్కొని కొంచెం ఫన్నీగా కనబడుతుంది అని చెప్పి. సో అట్లా దట్స్ హౌ మై జర్నీ స్టార్టెడ్ సార్ యాక్చువల్గా ఇండియా. కానీ అవన్నీ కూడా మెమరబుల్ పాత్రలే. యా డెఫినెట్లీ. వెన్నెల కిషోర్ అనగానే గుర్తుకొచ్చే ఇప్పుడు బ్రహ్మానంద గారు కానీ, సునీల్ గారు కానీ. నేను నిజంగా ఎక్స్ట్రీమ్లీ లక్కీ సార్, ఎందుకంటే దూకుడు అంత ఎర్లీగా దొరకడం చాలా రేర్. అది ఆ విషయంలో ఇప్పటికీ అందుకే అంటారు సార్, నాకు ఇప్పుడు సడన్గా పొద్దున మూవీస్ కొన్ని మనకు కామెడీ ఆడదు, లేకపోతే నేను కంప్లీట్లీ ఖాళీ అయిపోతున్నామో, కానీ ఎందుకో నాకు రిగ్రెట్ లేదంటే దూకుడికి నాది లైఫ్ గోల్ అయిపోయింది సార్. ఇంకంటే మనకు బకెట్ లిస్ట్ ఉంటుంది కదా, లేకపోతే అంత ఎర్లీగా మహేష్ బాబు గారు పక్కన సార్ ఫుల్ లెంత్ రోల్, అండ్ లిటరల్గా వీ హ్యాడ్ సమ్ క్రేజీ పంచెస్ ఇన్ బిట్వీన్ అస్. అది దాంతో చాలా, ఇంకా ఇది ఇంతకంటే ఆశ ఉంటే కనుక అత్యాశ. దీనికి రియల్లీ చాలనుకుని చాలా హ్యాపీ సార్ నాకైతే దూకుడుతో. కానీ తర్వాత రైటర్కి ఇప్పుడు మరి మళ్ళీ ట్రై చేయలే? రైటర్ కదా సార్, నాకు ఇష్టం సార్ బాగా రైటింగ్, ఇప్పటికి కూడా బాగా నాకు ఇష్టం. తర్వాత ఎప్పుడు చేయలేదు సార్, ఎప్పటికైనా ఒక నావెల్ రాసి పబ్లిష్ చేయాలని కూడా ఒక కోరిక, బట్ అది నావెల్ని ఖచ్చితంగా చేస్తుంది సార్. అదొక 4-5 స్టోరీస్. ఇంగ్లీష్ కానీ ఇండియన్ ఇంగ్లీష్ నావెల్ అనమాట. సో రైటింగ్ తెలుగులోనే కదా? రైటింగ్ తెలుగు బేసిక్ అంటే మన రైటింగ్ ఏంటి, ఎంటర్టైన్మెంట్ రాయాలన్నా ఏంటి ఇష్టం? నాకు ఎంటర్టైన్మెంట్ అండ్ థ్రిల్లర్ సార్, రెండు బాగా పిచ్చి. థ్రిల్లర్ ఎంటర్టైన్మెంట్ అంటే బాగా పిచ్చి. థ్రిల్లర్ చేస్తే ఎలా ఉంటుందో చేద్దాం సార్, గాడ్ బ్లెస్ చేద్దాం. బట్ మీ ఫేస్ పర్లేదు. కానీ చాలామంది కమెడీల దగ్గర ఉండే ఒక కంప్లైంట్ అంటే, అది కమెడీలు మీ కంప్లైంట్ కాదు, మేకర్స్ మీదే. ఎలా ఉండదంటే వెన్నెల కిషోర్ మా సినిమాలో ఉండాలి, లేదా సమ్ XYZ కమెంట్ ఉండాలన్న ఇది ఉంటుంది. అవును. బట్ ఎందుకో చిన్న క్యారెక్టర్ తీసుకుంటారు, చివరిన సినిమా ప్రీ క్లైమాక్స్లో లేదా ఇంటర్వెల్ తర్వాత ఎక్కడో ఒకటి చిన్న చిన్న సరిపెట్టేస్తుంటారు. ఆ క్యారెక్టర్లన్నీ కూడా మీరు చేస్తారు. ఇన్ ద మీన్ కమెడీస్ అంతా వద్దు నో అనుకుంటే అందరూ చేస్తారు. అవును. బట్ వాళ్ళ కెరీర్ని చాలా వరకు దెబ్బతీస్తుంటాయి ఇలాగా. అది ఆప్షన్, అది ఇంకా మనం ఏం చేయలేం సార్. ఒక యూజువల్గా ఏమవుతుందంటే, నేను చూసిందంటూ నేను కొన్ని సినిమా పేర్లు చెప్పలేను కానీ సార్, వాళ్ళు నా దగ్గర 1 day అడిగారు ఆబ్లిగేషన్ కింద. అది కూడా పాప మా డైరెక్టర్ ఫస్ట్ మూవీ అండి, అండ్ ఇట్ హెస్ బిన్ మై డ్రీమ్ అని కొంచెం అవి చెప్తే సరే అని చెప్పి 1 day వెళ్ళా. 1 dayలో 4 scenes ఇచ్చారు. ఆ 4 scenes రిలేటెడ్ మొత్తం సినిమా అంతా స్ట్రెచ్లో పెట్టారనమాట బేసిక్గా. సో సినిమా మొత్తం ఉన్నట్టే ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్. అండ్ దానివల్ల నష్టం లేదు సార్. యాక్చువల్గా మీరు చూడండి ఒక గుడ్ ఫుల్ లెంత్ ఉంటుంది. కొన్ని మూవీస్ ఎలా ఉంటాయంటే, మనం ఒక్కొక్కసారి 50 days ఇస్తాం మూవీకి, బట్ అందులో మనకు షూటింగ్ ఉండేది ఓన్లీ 1-2 days ఉంటుంది అంతే. మిగతా రోజులన్నీ జస్ట్ తెలియదు అప్పుడప్పుడు కిషోర్ని ఇక్కడ పెట్టచ్చా లేదా,
అండ్ అప్పుడప్పుడు మెయిన్ ఇష్యూ అగైన్ ఇట్ కమ్స్ బ్యాక్ టు రైటింగ్ సార్. ముందే మనకు ఒక రైటింగ్ ఉందనుకోండి సార్, అది వేరే. వీళ్ళు ఏంటంటే అప్పటిదప్పుడు ఒక సీన్ అనుకొని ఇక్కడ కిషోర్ని పెడదామా లేదా అని ఒక లంచ్ టైం ఒక 2 o'clockకి ఇక్కడ కిషోర్ పడ్డేమో యాక్చువల్గా కదా, ఆయనకి అయిపోయిందని చెప్పాడు అంటారు. అలా మనము 50 days వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత మీ యాంగిల్ ఏంటంటే ఫుల్ లెంత్ రోల్ కిషోర్ది 50 days అంటారు. సినిమాలో అదేం కనబడదు, మళ్ళీ చాలా చిన్న కనబడుతుండే. సో దట్ డిఫరెన్స్ సార్. ఇట్స్ ఆల్ అబౌట్ ద డైరెక్టర్ అండ్ రైటర్ హౌ ది యూజ్ ఇట్. అంటే మీరు అంటే మీకు అసలు కథ అడిగే ఛాన్స్ ఉంటుందా, క్యారెక్టర్ అడిగే ఛాన్స్ ఎంత? నేను యూజువల్గా కథ అడగను సార్ సాధారణంగా. నేను అడిగేది ఓన్లీ నా ట్రాక్. అంటే నా ట్రాక్లో కాంట్రవర్సీ ఉండకూడదు, వీలైనంత నేను ఎవరిని హర్ట్ చేయకుండా ఉండేటి కొన్ని ఉండాలి. బేసిక్ ఇచ్చేస్తే నాకు రూల్స్ ఉన్నాయి కొన్ని. ఉన్నాయి. కాంట్రవర్సీ ఇన్ ద సెన్స్? కాంట్రవర్సీ ఇన్ ద సెన్స్ అంటే ఎనీథింగ్ రిలేటెడ్ సార్. ఇప్పుడు కొన్ని మనకి కొందరిని కొన్ని పాలిటీషియన్ ఇమిటేట్ చేయమంటారు, లేకపోతే ఆర్ ఎనీథింగ్ రిలేటెడ్ టు రిలీజన్ ఆర్ సంథింగ్. కొన్ని నాకు అవి భయం వేస్తుంటాయి. కొన్ని చోట్ల మనకి ఏంటంటే వాళ్ళు ట్రాక్ చెప్పరు. ఇది నాకు రీసెంట్గానే జరిగింది. ఒక దగ్గర నేను స్పెసిఫిక్గా అడిగా, నాకు ఒకసారి చెప్పండి సార్ నా ట్రాక్. మెయిన్ పాయింట్ చెప్పకుండా నా మొత్తం క్యారెక్టరేషన్ చెప్పారు. మెయిన్ పాయింట్ చెప్పాల. మెయిన్ పాయింటే కాంట్రవర్షియల్ పాయింట్. అది ఏది నేను యాక్ట్ చేసేది కాంట్రవర్షియల్ క్యారెక్టర్, అది నాకు చెప్పాల. నా మొత్తం డైలాగ్స్ చెప్పారు, అంత ఫన్నీగా ఉంది, ఎవ్రీథింగ్ ఫన్నీగా ఉంది, ఇంత ఫన్నీగా ఉంది. నేను షూట్కి వెళ్ళిన తర్వాత నా గెటప్ చూస్తుంటే కాంట్రవర్షియల్ గెటప్. నేను ఫస్ట్ టైం అనుకోండి సార్ నా లైఫ్లో, నేను చేయను సార్ ఇది రోల్, నాకు ఇది చెప్పలేదంటే అదేంటి మొత్తం మీకు ఇచ్చాము. లేదు సార్ ఎక్కడ చెప్పారు సార్, నాకు గెటప్ గురించి చెప్పలేదు మీరని చెప్తే వాళ్ళందరూ కూర్చొని మళ్ళీ మా మేనేజర్ గారు వచ్చి నేను అప్పటికి ఇఫ్ యూ కెన్ గో ఫర్ ఎన్ ఆల్టర్నేటివ్ అండి, ఎనీథింగ్ ఏమన్నా నా వల్ల నష్టం ఏంటి, ఐ కెన్ పే ఫర్ ఇట్ అని చెప్తే వాళ్ళు మళ్ళీ దాన్ని అప్పటికప్పుడు లక్కీగా వేరే గెటప్కి కింద మార్చేసి ఆ క్యారెక్టర్స్ని అలానే ఉంచారు. సో అదొకటి నేను ఐఎమ్ మేకింగ్ షూర్ అండి. ఒక్కోసారి కథ ఎందుకంటే అందరు కంఫర్టబుల్ ఉంటారు సార్ కథ చెప్పడానికి. ఎందుకంటే నేను కథలో పార్ట్ అవ్వడం ఎనీ కమెడియన్ ఇప్పుడు ఎనీ కమెడియన్ తీసుకోండి సార్, కథలో పార్ట్ అయితే పక్కా హిట్ సార్. ఆ కమెడియన్ కనుక కథలో పార్ట్ అయితే అతను సంబంధం లేకుండా ఉంటే కనుకనే అదే ప్రాబ్లం అవుతుంది. అండ్ మనకు వాళ్ళు ఒక్కొక్కసారి కేవలం ఏదో జయమాలిని జ్యోతిలక్ష్మి ఐటమ్ సాంగ్ ఉండాలి అన్న పూర్వం లెక్కల్లో లాగా వెన్నెల కిషోర్ ఉండాలి అన్నట్టు పెడితే ఉండదు. బట్ ఒకసారి అదే సార్, ఇప్పుడు ఒకసారి ఏంటంటే ఇప్పుడు వెన్నెల కిషోర్, సత్య, గెటప్ సీను, హర్ష ఇలా అందరూ ఉంటే బాగుంటుంది అని పెట్టుకోవడం వేరే సార్. మళ్ళీ ఖచ్చితంగా ఈ క్యారెక్టర్కి అతను ఉంటే బాగుంటాడు అనేది మళ్ళీ వేరే. వీళ్ళు ఇక్కడ చిన్న కాంట్రాడిక్టరీ పాయింట్ కూడా ఉంది. త్రూఅవుట్ మీరు చేసిన దానికి ఒక స్పార్క్లో ఒకసారి మధ్యలో వస్తే వచ్చే విజువల్ మూమెంట్, అవును, హడావిడి థియేటర్. అవును. ఇప్పుడు నిన్న మీరు త్రూఅవుట్ చేశారు సినిమా, అవును, మేమంతా ఎంజాయ్ చేసాం. అందరూ ప్రతి ఒక్కళ్ళు హార్ట్ఫుల్గా ఎంజాయ్ చేసాం. ఒక్క సీన్లో సత్య కనపడేసరికి చిన్న ఎక్సైట్మెంట్ ఉంటుంది. అవును, ఇది వేరుగా. అవును, డెఫినెట్ అంతే. అదే సార్. ఇప్పుడు ఫర్ కులశేఖర్ తీసుకోండి, గీత గోవిందం తీసుకోండి, అది కూడా అలాంటివి యాక్చువల్లీ కమ్ ఇన్ ద సెకండ్ హాఫ్ ఆర్ సంథింగ్ ఇలా వచ్చేసి ఆ సెకండ్ హాఫ్ మొత్తం వస్తే కూడా బాగుంటుంది. బట్ కానీ సార్ ఇఫ్ దట్ కామెడీ డజంట్ వర్క్, అది మళ్ళీ ఎక్స్ట్రీమ్లీ నెగిటివ్ అయిపోద్ది. అది కనుక సీన్ సరిగా పడలేదు అనుకోండి సార్, కిషోర్ వచ్చే వరకు బాగుంది అనేది వచ్చే ఛాన్స్ ఉంది మళ్ళీ. సో అది ప్యూర్లీ రైటింగ్ చేతిలో ఉంది సార్, మన చేతిలో అంటే ఒక్క సీన్ వేసిన త్రూఅవుట్ ఉన్న ట్రాక్ బాగుండాలి. డెఫినెట్లీ క్యారెక్టర్ త్రూఅవుట్ ఉంటేనే నాకు బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే మనం దాన్ని ఎలివేట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అండ్ మన వల్ల కొంచెం సీన్స్ ముందుకు వెళ్తుంటాయి. ఇప్పుడు త్రూఅవుట్ ఉంటే ఇప్పుడు ఇవాళ ఉన్న లెక్కల్లో యూజువల్గా మీరని కాదు మొత్తం అందరూ ఇండస్ట్రీ మొత్తం అందరూ కూడా ఎక్సెప్ట్ హీరోస్, అదర్ దాన్ హీరోస్ డైలీ కాల్ షీట్ లెక్కన తీసుకుంటారు కదా. సో త్రూఅవుట్ తీసుకోవడం వల్ల బరువు అయిపోతారు. అంటే మీరని కాదు మొత్తం ఎవరైనా కూడా. లేదు సార్, ఇప్పుడు ఐ థింక్ ఇది అందరూ ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉన్నారు, కమెడియన్స్ ఉన్నారు, అందరూ ఉన్నారు. వీళ్ళంతా కూడా త్రూఅవుట్ తీసుకోవడం వల్ల వాళ్ళకి ఒక 60 రోజులు కాల్ షీట్లు కావాలి. అవునవును, పర్ డే ఎంత అన్నప్పుడు చాలా ఎక్కువ హెవీగా కనిపిస్తుంది. బట్ యూజువల్గా అంటే ఇప్పుడు ముందు తెలియదు కానీ సార్, ఇప్పుడు ఐ థింక్ ఫర్ ద పాస్ట్ 2-3 years అనుకుంటా మీరు కూడా నాకు ఒకసారి ఫోన్ చేసి చెప్పారు ఈ విషయం ఫుల్ లెంత్ రోల్స్ గురించి. ఫుల్ లెంత్ ఇప్పుడు సారంగపాన్ జాతకంకి ఇట్స్ నాట్ అబౌట్ డేస్ సార్, ఇట్స్ అబౌట్ ద మూవీ. వాళ్ళు ముందే చెప్పింది పాపం ఆ ప్రొడ్యూసర్ గారు అయితే పాపం రియలీ ఆయన వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రొడ్యూసర్స్ అండి. ఆయన నిజంగా నాకు ఆయన ఎప్పుడు చాలా హ్యాపీగా ఉండాలని తెలియకుండా ఒక చాలా పాజిటివ్ వైపు ఉంటుంది నిజంగా ఆయనకైతే. నేను ఇట్స్ నాట్ అబౌట్ డేస్ అండి, ఇది మినిమం, ఇది ఇంత అని మేము ముందే మాట్లాడుకున్నాం సేమ్ అనుకోండి. ఆ సినిమాని కాదు మామూలుగా. ఎందుకంటే నేను చాలా చోట్ల కొంతమంది ప్రొడ్యూసర్లో మాట్లాడితే ఏంటండి ఆ కమెడియన్ మరి ఆ చిన్న క్లాస్ పెట్టుకోవచ్చు అంటే, సార్ రోజుకి ఎంత సార్ ఎక్కడ పెడతాం సార్ అంటే నాట్ మీరు గురించి అంటే ఇక్కడ జనరల్గా ఉన్న సీనియర్ చెప్తున్నాను నేను. ట్రూ సార్, అలాగా ఇట్ విల్ బి హెవీ సార్. నిజమే.
నేను దానివల్ల వాళ్ళు కెరీర్ కూడా ఇబ్బంది పడుతుంది. ఇంకా ఏం చేస్తారు, ఏదో ఫేస్ కనిపించామా లేదా ఆ 2 సీన్లో అన్నట్టు, ఏదో మీరు అన్నట్టు రైటింగ్ గట్రా చూసుకోకుండా చేసేస్తున్నారు. అవునవును అక్కడ అది కెరీర్ దెబ్బ తీసేస్తాం. అగ్రీడ్. కానీ ఇంకోటి ఆర్ట్ ఇప్పుడు బిజియెస్ట్గా ఉన్న కమెడియన్స్కి సార్ పాపం 50 days ఇవ్వడం అంటే మామూలుగా ఉండదు మళ్ళీ. అది చాలా కష్టం. ఎందుకంటే యూజువల్గా 50 days ఉందనుకోండి సార్, మీరు అన్నట్టు ఫుల్ లెంత్ ఉందనుకోండి సార్, ఖచ్చితంగా ఆ పర్సన్ ఒక 10-20 మూవీస్ వదిలేయాల్సిందే ఖచ్చితంగా. ఎందుకంటే స్ట్రెచ్ ఉంటుంది సార్ అది. అదే స్ట్రెచ్లో సడన్గా వాళ్ళు వచ్చేసి సార్ ఒక 1 day డేట్ ఇవ్వండి అడుగుతారు, అది ఇవ్వలేము. ఎందుకంటే ఫుల్ లెంత్ కాంబినేషన్ ఆల్రెడీ కమిట్ అయిపోయి ఉంటుంది. సో ఒక 10-20 సీన్లు పోవాల్సింది. 10-20 సినిమాలు ఇలాగో పోతామనే రిస్క్ ఒకటి ఉంది. ఈ సినిమా ఆడలేదు అనుకోండి సార్, మీకు తెలియకుండా ఒక చిన్న గ్యాప్ వచ్చేస్తుంది. మీరేంటి ఈ మధ్య కనబట్టలేదు, చాలా అయిపోయింది, మధ్యలో 10-20 మూవీస్ వచ్చాయి, మీరు అసలు ఎక్కడ కనబట్టలే. అదే అండి ఆ సినిమాలో ఫుల్ లెంత్, ఆ సినిమా చూడలేదండి, అది ఆ సినిమాలో ఫుల్ లెంత్ ఉన్నారా అన్నారు, అయిపోయింది. అది చూడలేదు, 10-20 సినిమాలు లేను, అయిపోయింది. సో అదొక చాలా ట్రికీ పార్ట్ సార్. సో మా కామెడియన్స్ అప్పుడు మేము కలుసుకుని మాట్లాడుకునేది ఏంటంటే, మేనేజర్స్ మాకు కూడా చెప్తుంటారు, ఒక సినిమాలో ఫుల్ లెంత్ కనబడడం కంటే మీ కెరీర్ బాగుండాలంటే ఓ 20 సినిమాలో కొంచెం కనబడ్డా, ఆ సినిమాల్లో ఒక 3-4 సినిమాలు హిట్ అయినా మీ కెరీర్ కొంచెం ఎక్కుద్ది. ఈ 10-20 సినిమాలు మానేసుకొని మీరు ఒక ఫుల్ లెంత్ రోల్ మీరు డిపెండ్ అయి ఉంటే, ఆ సినిమా ఆడకపోతే తెలియకుండా గ్యాప్ వచ్చుద్ది. అదేంటి ఈ మధ్య ఆయన కనబట్టలేదేంటి అంటారు. సో ఇది చాలా డిఫరెంట్ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్ సార్, ఇది మనం ఏం చేయలేము. పెద్ద హీరోలతో వేసినప్పుడు కాంబినేషను ఒక్కోసారి, ఇప్పుడు మహేష్ బాబు గారితో 2 సినిమాలు చేస్తే 2 బాగున్నాయి. నాకు మహేష్ బాబు గారు ఇంకంతే, ఐ లవ్ హిమ్. ఇప్పుడు అదే ఒక్కోసారి వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వడం వల్ల మీ మీద ఫోకస్ తగ్గిపోవడం కానీ, రేటింగ్ తగ్గిపోవడం కానీ, ఇట్లాంటి కూడా ప్రాబ్లం ఉందా? బట్ వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వాలి కదా సార్ మామూలుగా. వాళ్ళది ఇవ్వడం అలాగే తప్ప, ఎందుకంటే హీరో అలా కదా అన్న. ఇప్పుడు బేసిక్గా హీరో కథనే హీరో గారి మీద ఉంటుంది సార్ యూజువల్గా. ఐఎమ్ అ పార్ట్ ఆఫ్ హిస్ స్టోరీ. ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళిన తర్వాత నా స్టోరీ చూపించారు అనుకో సార్, అప్పుడు దాంట్లో నేను హీరో. కానీ యూజువల్గా ఏమంటే మీరు గమనిస్తే మా ఫ్రెండ్ క్యారెక్టర్స్కి ఇంతకుముందు కూడా చెప్పాను, మా ఫ్రెండ్ క్యారెక్టర్స్ పేరెంట్స్ ఎవరున్నా కూడా తెలియదు, వీడికి ఒక స్టోరీ ఉందో తెలియదు, వాడు ఏం చేస్తారో తెలియదు, ఎప్పుడు ఫ్రెండ్ పక్కన ఉంటాడు. ఎందుకంటే ఐఎమ్ అ పార్ట్ ఆఫ్ హిస్ స్టోరీ. బట్ అగ్రీడ్, ఇక్కడ ఏంటంటే ఒక్కోసారి జానర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీరు గమనిస్తే ఇప్పుడున్న జానర్లో నాకు తెలిసి నేను ప్రభాస్ గారి పక్కన కానీ, ఎన్టీఆర్ గారి పక్కన కానీ, ఇప్పుడున్న వాళ్ళ ఇమేజ్కి నేను ఐ డోంట్ థింక్ ఐ కెన్ బీ ఇమేజ్ వాళ్ళు చేసే జానర్కి అక్కడ ఏం మనం కామెడీ చేయలేము సార్. ఇప్పుడు సలార్లో నేను ప్రభాస్ గారి పక్కన ఉన్నా సరే నేను ఏం చేస్తాను, అదేం చేయలేను కదా. సో అలాంటి సిచ్యువేషన్లో మనం ఇంకేం చేయలేము సార్. మహేష్ బాబు గారిది కూడా ఇప్పుడు అన్ని మూవీస్లో కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మహర్షి తీసుకున్నా సరే, మహర్షి గారి పక్కన ఫ్లాష్ బ్యాక్లో నేను కొంచెం చేయగలిగా. బట్ కరెంట్లో హీఈస్ ఎ డిఫరెంట్ పర్సన్, నేను ఆయన పక్కనే నేను ఉండలేను. సో యూజువల్గా ఐ వుడ్ సే జానర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కొన్ని సినిమాలు మీరు ఏం మాడుతున్నా నాకు అర్థమైంది, ఖచ్చితంగా కిషోర్ ఉండాలి పక్కన అనుకుంటారు, బట్ అక్కడ చేయడానికి ఏముండదు యాక్చువల్గా. సో ఐ విల్ బి జస్ట్ లైక్ పిఏ ఆర్ సంథింగ్ అనమాట అంతే. బట్ వాళ్ళు ఏంటంటే ఏదైనా టైంకి ఉంటే కిషోర్ ఉంటే బెటర్ కదా, కొంచెం ఏమన్నా అప్పటిదప్పుడు వాళ్ళు అనుకునే డైలాగ్ అనుకుంటే కనుక కిషోర్ ఉంటే కొంచెం టైమింగ్ బెటర్ ఉంటుంది కదా అనుకుని దాని గురించి పెట్టుకుంటారు సార్. సో మీ బకెట్ లిస్ట్ 3 రకాల బకెట్స్ లిస్టులు ఉన్నాయంటే, హీరోలు పలానా హీరోలతో నేను చేద్దామని ఉంది వాళ్ళ పక్కన అని, కానీ డైరెక్టర్స్ 3 క్యారెక్టర్స్ అంటే అర్థం కదా. 3వది క్యారెక్టర్స్, ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్. ఓకే, ఈ లిస్టులో ఏమేంటి ఉన్నాయి సార్? నాకు లైఫ్ లాంగ్ మహేష్ బాబు గారి పక్కన చేయాలని కోరిక సార్. ఎందుకో చేశారు కదా, చేసినా సరే ఎవరు అన్నది ఆయనతో చాలా మూవీస్ చేయాలని కోరిక నాకు. అవునా? నాకు అంటే మరి రాజమౌళి గారిని అప్రోచ్ చేయవలసిందిగా. అదే మళ్ళీ రాజమౌళి గారి సినిమాలో నాకు అసలు నా ఒక 7 సినిమాల వరకు నాకు డౌట్ అయ్యి నేను సినిమాలో ఉండడం. ఎందుకంటే ఆయన తీసే మ్యాగ్నిట్యూడ్, ఆ విజన్లో నేను కనీసం ఆశ కూడా ఉండదు, కనీసం చెప్పడానికి కూడా. అలా సినిమా నేను లేనేంటి అని కాదు, ఆ సినిమాలో నేను ఉండాలనే ఆలోచన కూడా ఉండదు. ఎందుకంటే ఆయన విజన్ వేరే సార్, అక్కడ నేను వేరే సినిమా వెళ్తుంది. కానీ మహేష్ బాబు గారు అంటే నాకు ఆన్ స్క్రీన్ కంటే సార్ నేను ఆఫ్ స్క్రీన్ బాగా ఎంజాయ్ చేస్తాను ఆయనతో కూర్చుంటే. నాకు హీరోల కన్నా వాళ్ళు చేసే జానర్, వాళ్ళ స్కేల్ దృష్టిలో పెట్టినే అంతే లెక్క. మహేష్ బాబు గారి పక్కన డైరెక్టర్స్ నాకు పర్సనల్గా బాగా ఇష్టమైన డైరెక్టర్ సార్ శ్రీనివేట్ల గారు. ఆయన ఇప్పుడు హీ మైట్ బి లిటిల్, మీకు అనిపించవచ్చు దట్ ఈ మధ్య మూవీస్ కొంచెం ఉందని, కానీ సార్ ఆయన ద వే హీ రైట్స్ క్యారెక్టర్ సార్, ఆయన క్యారెక్టర్ రాసే విధానము. నేను ఆయనకు చాలాసార్లు చెప్పాను, నాకు ఏం లేదు సార్, నాకు ఎప్పుడైనా టైం ఉంటే నేను మీతో ఐ వాంట్ టు బీ ఇన్ ద జర్నీ ఆఫ్ యువర్స్. మీరు ఒక స్టోరీ నుంచి ఒక డైలాగ్స్ వరకు
మీ జర్నీ ఎలా ఉంటుంది అనేది నేను చూడాలని కోరిక. అంటే ఆయన రాసే క్యారెక్టరైజేషన్ సార్, ఎనీథింగ్ దానికి పేర్లు, దానికి ఉన్న డైలాగ్స్, మీరు ఇప్పుడు చూసే సినిమాలో ఏది ఇంప్రూవేషన్ కాదు సార్, ఇది యాస్టస్ ఆయన రాసిందే. మనం అనుకుంటాం చాలా వెళ్ళి ఖచ్చితంగా ఇది సునీల్ గారు వేసి ఉంటారు, ఖచ్చితంగా ఇది బ్రహ్మాండం గారు వేసి ఉంటారు. కాదు సార్, మొత్తం ఆయన పర్ఫెక్ట్గా రాసి ఇప్పటికీ కూడా ఆయన ఎన్ని సినిమాల్లో వేరే లెవెల్స్ ఆయన అంతే. భరత్ ఒక రేంజ్ వరకు ఆయన సినిమాల్లో మాస్టర్ బ్రదర్ అమ్మా పిచ్చి సార్ నిజంగా. ఆయన సార్ మళ్ళీ ప్రతి క్యారెక్టర్ సార్ ఇమిటేట్ చేస్తారు సార్. అంటే ఆయన చేసి నేను మనకు అప్పుడప్పుడు ఏంటంటే డైలాగ్ ముందు నేను అంటాను సార్ ఒకసారి మీరు చెప్తారంటే నేను ఇలా చెప్పాను అని చెప్తారన్న, అది కరెక్ట్గా పట్టుకుంటే సరిపోతుంది సార్, ఇమీడియట్గా టేక్ చేసేయాలి, పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పటికీ సీనియర్ గారి మూవీలో రీసెంట్ టైమ్స్ సినిమాలు సరిగా ఉండి వచ్చాడు, బట్ ఒకప్పుడు సినిమాలు ఆయన అన్ని చూస్తే ఆయన రైటింగ్ స్కిల్ ఉంటుంది సార్, ఆయన వేరే లెవెల్స్ అని అంతే. రైటింగ్ స్కిల్ ఉంటుంది. బ్రహ్మానందం గారు పీక్ సినిమా. అందుకే సార్ ఇప్పటికీ అవి దేర్ ఏజింగ్ వెల్. మనకి ఇప్పుడు ఆయన పాత మూవీస్ చూసినప్పుడైనా సరే మనకి ఇంకా వీఆర్ ఏబుల్ టు ఫైండ్ వీళ్ళతో చేయలేదే, వీళ్ళ సినిమాలో చేయలేదే అని ఎవరితో చేయలేదు. రాజమౌళి గారిది అంటే మీరు అన్నట్టు ఆయన ఇంకన్నా మీకు తగ్గ పాత్ర అందులో, అవునవును, మిమ్మల్ని అందులో పెట్టడానికి అవుతుంది. అవును, చేయలేదే అంటే నాకు సందీప్ రెడ్డి వంగ గారి మూవీలో ఒక చిన్న క్యారెక్టర్ చేయాలని కోరిక. అంటే ఐ వాంట్ సీ హిస్ వే హౌ ఈస్ గెటింగ్ ఇన్ టు ద క్యారెక్టర్, అదొకటి కోరిక. అక్కడ కూడా మీ ఎంటర్టైన్మెంట్ సెట్. అంటే నాకు ఆయన మూవీలో అర్జున్ రెడ్డిలో రామకృష్ణ గారి క్యారెక్టర్ చాలా ఇష్టం. అంటే ఆయన కూర్చొని వాళ్ళ డాడీతోటో అయ్యా దొడ్డిపోయినవా అలాంటి సంథింగ్ కొన్ని ఉంటాయి. అది ఎందుకు అదంతా చాలా న్యాచురల్గా అండ్ హీ గివ్స్ స్పేస్ అనిపిస్తుంది సందీప్ రెడ్డి వంగ గారు. యూజువల్గా మనకి ఏంటంటే కొంచెం ఒక డైలాగ్ చెప్పే ముందు కూడా ఇట్లా చిన్న తీసుకుంటే సార్ అది కొంచెం లాగ్ అయిపోద్ది, మీరు ఇమీడియట్గా చెప్పండి అంటారు. సందీప్ రెడ్డి వంగ గారి మూవీలో నాకు ఏంటంటే ప్రాపర్గా ఒక న్యాచురల్గా మనం ఎలా టైం తీసుకుంటామో మాట్లాడడానికి అది టైం ఇస్తారని నాకు అనిపించింది. నాకు కూడా ఆ సినిమాలో అతని సినిమాలో కూడా డౌటే నాకు నెక్స్ట్ సినిమాలో, ఎందుకంటే ఆయన కూడా విజన్ డిఫరెంట్. బట్ ఆయన మూవీస్లో డెఫినెట్లీ ఒక చిన్న చెలుక్కులాగా వచ్చేయాలని కోరిక. క్యారెక్టర్ విషయానికి వస్తే క్యారెక్టర్స్ ఐఎమ్ వెరీ హ్యాపీ. అంత గోల్స్ ఉండే క్యారెక్టర్స్ అయితే నాకు అంటే షిఫ్ట్ అవ్వడానికి ఆలోచన ఉందా? అంటే ఇలా చేస్తే ఎప్పుడైనా బోర్ కొట్టకుండా ఎక్కడైనా మధ్యలో ఒక ఇలాంటిది ఏమైనా డిఫరెంట్ చేస్తే బాగుంటుంది. బోర్ అంటే నాకు ఒకటే ఏంటంటే సార్, మీరు కూడా ఈ విషయం అన్నారు, నాకు నెగిటివ్ సైడ్ ఉండి ఫన్ చేయాలని ఒక కోరిక బాగా. అవునా? నెగిటివ్ సైడ్ ఉండాలి నేను. అంటే నాకు జెన్యున్గానే వీడు అంత మంచోడు కాదు. మీరు గమనిస్తే ఒకప్పుడు సుధాకర్ గారు చేసేవారు మూవీస్. సుధాకర్ గారు ఈవెన్ మధ్యలో కిడ్నాప్లు అలాంటివి కూడా ఉండేది. అసలు ఆయన కొంచెం విలన్ సైడ్ ఉండేవాడు, బట్ చిన్న హ్యూమర్ ఉండేది అందులో మళ్ళీ టచ్. నాకు అది కొంచెం అలా ఇష్టం. బట్ అది ఐ డోంట్ నో ఇఫ్ ఐఎమ్ రియలీ ద టాలెంటెడ్. కానీ రక్షణ మూవీలో మీరు గమనిస్తే కోట గారి క్యారెక్టరేషన్ ఇప్పటికీ అది గూస్ బంప్స్ వస్తాయి అది ఊహించుకుంటే. అలాంటిది మనం నాకు తెలిసి ఈ జన్మకి నేను చేయలేను, కానీ అలాంటి రోల్ ఏమైనా ఉంటే వేర్ ఐఎమ్ నెగిటివ్ ఉన్నా సరే ఐ కెన్ చిన్న దాంతో చిన్న క్యారెక్టరేషన్ తోటి చిన్న ఫన్ కూడా ఇవ్వచ్చు. మీలో రైటర్ ఉన్నాడు కదా, అంటే మీరు ఎప్పుడైనా లేజర్గా ఉన్నప్పుడు లేదా మీకేమైనా ఆలోచనలకు వచ్చినప్పుడు ఒక ట్రాక్ మీకుంటూ ఒక ట్రాక్లు కొన్ని ఐడియాలు రాసి పెట్టుకుని ఎవరైనా వచ్చినప్పుడు ఇది నా దగ్గర ఒక ట్రాక్ ఉంది అని అలాంటి ప్రయత్నం ఎప్పుడు చేయలేదా? అంటే వాళ్ళు వి షుడ్ రెస్పెక్ట్ దేర్ విజన్ కదా సార్. మనం మళ్ళీ మనం పెట్టద్దు కదా. మీరు కథలతో సినిమాతో సంబంధం లేకుండా అది చేయొచ్చు. అంటే యూజువల్గా నేను దేవకట్ట గారు కూడా ఒక 2 క్యారెక్టర్స్ ఇచ్చిన అవి అలా అనుకుంటే, ఎందుకంటే దేవకట్ట గారు నాకు ఫ్రీక్వెన్సీ ఉంది. శ్రీనివాస గారు కూడా ఒక చెప్పా నేను, అది సంథింగ్ నాకేంటంటే మన ఊతుతి బ్యాంక్ అని గుర్తుందా సార్? మన కృష్ణారెడ్డి గారిది. సో సంథింగ్ ఆ జానర్లో ఒక క్యారెక్టరేషన్ ఉంది సార్. బేసిక్గా వాడికి అలాంటిది ఒకటి ఉంది. యాక్చువల్గా మీకు అది పర్సనల్గా చెప్తాను. మరి ఏంటంటే అది వాడు ఎండ్ వరకు కూడా వాడు ఒక అదే ఎజంప్షన్లో ఉంటాడు సార్ వాడు ఎండ్ వరకు కూడా. నాకు అలాంటిది ఒకటి ఉంది యూనిక్గా. అది కూడా ఒక చెప్పెట్టా శ్రీనివాస గారికి, ఏదైనా మూవీలో పెట్టచ్చు సార్ ఫ్యూచర్లో. కానీ మీ మీద ఉన్న చిన్న స్మాల్ కంప్లైంట్ ఏంటంటే, కంప్లైంట్ అని కూడా కాదు, ఒక చిన్న సరే మీరు చాలా వేగంగా మాట్లాడుతుంటారు కదా, ఫాస్ట్గా మాట్లాడుతుంటారు సినిమాలో. అది కొంచెం డైలాగులు క్యాచ్ చేయడం కొంచెం ఒక్కోసారి కష్టం అవుతుంది అని అంటారు. అది అసలు మీ దృష్టికి వచ్చిందా అది? డెఫినెట్ సార్. ఇది ఇంకా ఇనీషియల్ డేస్లో చాలా ఉండింది సార్. ఇనీషియల్ డేస్లో అప్పుడు మీకు గుర్తుందో లేదో ఆర్కుట్ ఉండింది అప్పుడు. ఆర్కుట్ ఉండే మీరు అప్పుడు ఉన్నారు అంటే సోషల్ మీడియా. ఆర్కుట్లో ఐ థింక్ ఒక 3-4 నాకు సాలిడ్ క్లాస్ స్పీకర్. అవునా? అప్పుడు ఐ థింక్ దేవర్ ఇన్ ద
అప్పుడు ఏంటంటే మనకు ఏదైనా మంచి పేరు వచ్చినప్పుడు మనకు అప్పుడు తెలియదు కదా సార్, కొత్త మనం ఏదైనా మంచి ఆర్టికల్ రాగానే మనం షేర్ చేసేవాళ్ళం మార్కెట్లో, వెరీ హ్యాపీ టు సీ దిస్ రివ్యూ అని. కింద ఆడాడు ఆ బొక్క ఏం కాదు, ఫస్ట్ ఆ డైలాగులు మరీ ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాయి, అది బొక్క అర్థమవుతుంది అని చాలా ఫస్ట్ దెబ్బ సార్ నాకు అది. అవునా అని చెప్పి అప్పుడు స్టార్ట్ చేశా. మనకేదైనా మనకు అర్థమైపోతుంది బికాజ్ మనం మాట్లాడినాం, కానీ అప్పుడు అర్థం కొంచెం అప్పుడు ఇంకా దానికి నాకు శ్రీనివేట్ల గారికి మా రుణపడి ఉంటా. ఎందుకంటే ఆయన చాలా నాకు ఆల్రెడీ అది కాకుండా రాజేంద్ర ప్రసాద్ గారు, మీరు రాజేంద్ర ప్రసాద్ గారు ఒక 2-3 దాంట్లో నాకు బాగా హెల్ప్ చేశారు. ఫాస్ట్గా మాట్లాడకుండా ఫాస్ట్గా మాట్లాడినట్టు చేయడం ఆయన. బట్ మీకంటే యూజువల్గా ఏమవుతుందంటే సార్, డైరెక్టర్స్ అప్పుడప్పుడు సార్ ఇది ఫాస్ట్గా చెప్పాను సార్ అంటారు వాళ్ళే, ఎందుకంటే మనకి ఇంతే స్పేస్ ఉంది టక్ వెళ్ళిపోవాలని. బట్ అప్పుడు నేను ఫాస్ట్గా మాట్లాడితే మీకు అది అర్థం కాదు. బట్ రాజేంద్ర ప్రసాద్ గారు ఫాస్ట్గా మాట్లాడితే ప్రతి ఆల్ఫాబెట్ వినబడుతుంది మీకు. అది ఎలా అన్నది ఆయన నాకు ప్రాపర్గా 2-3 సార్లు నేను అది దానివల్లే కొంచెం బెటర్ అయ్యాయి. యాక్చువల్గా మీ థియేటర్ నుంచి రాలేదు కదా, అవును, వాళ్ళంతా ట్రైన్ చేసుకున్నారు, వాళ్ళు ఎవరిని డెఫినెట్లీ అది చేసుకొచ్చారు. సో మీరేంటంటే ఆర్గానిక్గా వచ్చేసి నార్మల్ బేసిక్ సాఫ్ట్వేర్ నుంచి వచ్చే అంతే. సో మిమ్మల్ని అబ్జర్వ్ చేసినప్పుడు ఇంతకుముందు, ఇప్పుడు ఈ మధ్యన సోషల్ మీడియాలో యాక్టివ్ తగ్గిపోయారు, మీరు ఇంతకుముందు కొంచెం యాక్టివ్ ఉండేవాళ్ళు. మళ్ళీ మీ గురించి వచ్చా మళ్ళీ మీరు ఉండాలి సార్, ఉండకపోయారా సార్? కాదు ఫుడ్ ఎక్కడ మీకు ఎందుకు, ఏ ఊరు వెళ్ళినా ఏ షూటింగ్ స్పాట్కి వెళ్ళినా అక్కడ ఎక్కడ మంచి ఫుడ్ దొరుకుతుంది, ఏంటి కొత్త వెరైటీ ఏం దొరుకుతుంది, ఇవన్నీ ఎక్కడ స్టార్ట్ అయింది దీనికి ఈ జర్నీ? నాకు బేసిక్గా సార్ లైఫ్లో ఆశలు తక్కువ, అందుకే నాకు కూడా మీకు పెద్ద ఖర్చు ఉండదు నాతో. యాక్చువల్గా నన్ను మీరు రేపు పొద్దున మీరు నన్ను దత్తత తీసుకున్నా మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అవునా? మీకు అంత పెద్ద ఖర్చు ఉండదు. నేను అడిగేది 2 ఫుడ్, సినిమాలు. మంచి ఫుడ్ ఉండాల్సి నాకు 3 పూట్లు కూడా మంచి ఫుడ్ తినాలి నేను. మీరు 3 పూటలు తింటారు? 3 పూటలు మంచి ఫుడ్. అది కూడా నాకు ఏంటంటే కాంప్రమైజ్ ఉండొద్దు. లంచ్ బ్రేక్ కూడా వీళ్ళు అప్పుడప్పుడు వితౌట్ లంచ్ బ్రేక్ వెళ్తున్నామండి ఈరోజు అంటారు, నేను అదే అంటాను. నాకు మీరు ఎప్పుడు వెళ్ళినా పర్లేదు, నాకు ½ అన్ అవర్ స్థిరంగా నాకు కూర్చొని తినాలి. లేదు సార్ ఇక్కడే షార్ట్ అట్లా నేను తినలేను. నేను మొత్తం క్యారవాన్కి వెళ్ళి ప్యాంట్ షర్ట్ తీసేసి ఒక చిన్న షార్ట్, చిన్న టీషర్ట్ వేసుకొని కూర్చొని ఒక చిన్న ఐప్యాడ్ పెట్టుకొని ఒక సినిమా పెట్టుకొని, అది నాకు మోస్ట్ ఇష్టమైన థింగ్ సార్. అది నేను కాంప్రమైజ్ అవ్వలేను. అండ్ ఫుడ్ చాలా బాగుండాలి. నేను ఫుడ్ కొంచెం బాగాలేకున్నా పర్లేదు కానిచ్చేద్దాం అన్నాను సార్, ఎందుకంటే ఆ చెత్త వేయడం ఇష్టం ఉండదు నా దాంట్లో. మంచి ఫుడ్ కుదిరితే 2-3 ఆప్షన్స్ పెట్టుకొని మంచి ఫుడ్ తింటాను. అది కూడా ప్రశాంతంగా తినాలి. ప్రశాంతంగా, అది మెయిన్ సార్. ఎందుకంటే నేను చాలామంది అంటారు కానీ వర్క్ ముఖ్యం, నాకు వర్క్ కాదు సార్, నాకు ఫుడ్ ముఖ్యం. దీనికోసమే అది పనిచేస్తున్నా అని అనుకుంటా అంతే. మరి ఇంటి నుంచి అయినా బయట అన్ని ఎక్కడికక్కడ ట్రై చేస్తుంటాను. నేను అన్ని ట్రై చేస్తాను సార్, మొత్తం ఎవ్రీథింగ్. అంటే అందరు ఇప్పుడు చాలామంది నాగార్జున గారు కొన్ని చెప్తారు, నాకు వెంకటేష్ గారు కొన్ని చెప్తారు ప్లేసెస్, అందరిని అడుగుతున్నాయి ఎక్కడ కనబడితే. రమకృష్ణ గారు అడిగినా ఆమె కూడా చెప్తాను, మేడం ఏ ఏరియాలో బెస్ట్ అంటారు మీ ప్రకారం. అవన్నీ నేను ప్రాపర్గా పెట్టుకొని అవన్నీ వాడుకుంటా. ఒకసారి అయితే చెన్నైకి వెళ్ళిన తర్వాత వేరే లెవెల్లో వర్షం పడుతుంది, ఒకటే ఏరియా ఉంది, వేరే ఏరియాకి వెళ్ళలేను, ఎవరికి చేయాలి తెలియక నరేష్ గారికి ఫోన్ చేశాను, పెద్ద నరేష్ గారికి. సార్ ఇప్పుడు ఈ ఏరియాలో ఉన్నాను సార్, మీ ఐడియా ఉందంటే, అరే సూపర్ ఏరియాలో ఉన్నావు, అక్కడ ఒక మెస్ ఉంది, అది ఫస్ట్ వెళ్ళేటప్పుడు మాత్రం భయపడకు, దాన్ని దాటి లోపలికి వెళ్ళు, అక్కడ నీకు మటన్ రోస్ట్ ఉంటుంది, అద్దరిపోద్దానండి, థ్యాంక్ యూ, లవ్ యూ సార్ అని చెప్పి తెచ్చుకొని తిన్నాం అనమాట. సో అది బాగా ఇష్టం ఒకటి. సో అందరికీ కూడా ఒక సస్పెన్స్ ఉంది, అందరికీ కూడా ఒక తెలియని తెలుసుకోవాలని వద్దు, తెలుసుకోవాలని అలాంటి క్వశ్చన్స్ వద్దు, అది అలానే ఉండదు. వెల్లికిషోర్కి పెళ్ళి అయిందా లేదా? రీసెంట్గా నిన్న మళ్ళీ సమంత గారు మీరు చిన్న వీడియో చేశారు, ఫ్యామిలీ ఇక్కడ ఉన్నారు కదా, ఫ్యామిలీని తీసుకురావడం గడ ఆవిడ పెళ్ళి అయింది సార్, వెరీ హ్యాపీ. కానీ ప్రైవేట్ లైఫ్ నాకు ఎందుకో ప్రైవేట్గానే ఉంచారండి, ఎందుకంటే మా ఫ్యామిలీలో ముందే ఇండస్ట్రీ అన్నప్పుడే చెప్పారు. ఒకటే ఇక్కడే ఉంటారా మీతోనే? ఇక్కడే ఉన్నా. ఒకటే ఏం చెప్పాను, యూఎస్లో ఉన్నారు, అండ్ అంటే ఫ్రీక్వెంట్లీ అటు షిఫ్ట్ అవుతుంటాం సార్ బేసిక్గా. బట్ ఓవరాల్ ఒకటే చెప్పారు మా ఫ్యామిలీ. ఇప్పుడు వచ్చినప్పుడు కూడా అప్పటికి సింగిల్ లాగే అనిపిస్తారు. గాడ్ బ్లెస్. ఇప్పటికీ సంబంధాలు వస్తుంటాయి సార్ మా అక్కడికి అప్పుడప్పుడు అడుగుతారు, మీ తమ్ముడికి పెళ్ళి అవ్వకపోతే చెప్పండి మంచి సంబంధం ఉందని. నాకు చాలా అది వింటే ఆహా అంతకంటే ఇంకా జీవితానికి అనుకుంటాను సార్. అంతే, ప్రైవేట్ లైఫ్ క్వశ్చన్స్ అయిపోయాయి. ఆలోచన వేరుగా ఉంది కానీ ఉంటుంది. ఊహ ఎంత బాగుందో అంతే సార్. ఇప్పటికి మీ ఇంటర్వ్యూ వస్తుంది కూడా ఏదైనా సరే పర్సనల్ కాకుండా నీకు ఛాన్స్ లేదు, స్పెసిఫిక్గా మూర్తి గారు నాకు బాగా క్లోజ్, పర్సనల్ క్వశ్చన్ ఏమి అడగాలని చెప్పాను. నేను ఏమైనా అడిగానా? మీరు అడగదు సార్, లవ్ యూ.
అంటే మీరు ఏమున్నాయి సార్ అడగడానికి? అలా ఎగ్జాక్ట్లీ ఏం లేవు, అదే చెప్తున్నా. ఇప్పుడు మీరు ఏ రోజైనా దానికి ఎక్కడైనా ఒక పిన్ హోల్ అయినా ఛాన్స్ ఇస్తే మేము అందులో ఏం చేయాలా ఎలా చేయాలని చూడడానికి ట్రై చేస్తాం. మీరు అసలు ఎక్కడ అయినా అదిగా సార్, ఇప్పుడు మంచి ఒక బ్యూటిఫుల్ హీరోయిన్ ఉంది, ఒక బ్యూటిఫుల్ హీరో ఉండడానికి ఆయన పర్సనల్ లైఫ్ ఏంటో తెలుసుకోవాలని కుతూహలని ఓకే, నా పర్సనల్ లైఫ్ ఎవరికి అవసరం ఉంటుంది సార్? కానీ సాధారణంగా అంటే ఇదొక్కటి ఇందాక మిమ్మల్ని అడిగింది ఒకటి. చాలా మందికి నన్ను కూడా ఎవరు అడిగారు, ఆ సింగిల్ సినిమా చూసిన బయటకు వస్తుంటే ఎవరు అడిగారు, ఇంతకీ పిక్చర్ పెళ్ళిందా? అవునవును, నేను అన్నాను, నాకు కూడా ఐడియా లేదు, అయ్యి ఉంటుందిలేండి అని అన్నాను. ఎందుకంటే ఇండస్ట్రీ చాలా సంవత్సరాలు లేదు, ఎందుకు అయ్యి ఉంటుంది, ఏదో మనిషి అలా కనిపిస్తారు కానీ అన్నారు. నెక్స్ట్ క్వశ్చన్. మీరు ముందే ఒక కాంట్రవర్సీ చేయకండి. నెక్స్ట్ క్వశ్చన్ అది సీరియస్గా మీరే చెప్పండి. మంచి క్యారెక్టర్ త్వరలో ఇదేంటో చూడబోతున్నాం. మంచి క్యారెక్టర్ అంటే ఐ థింక్ గాడ్ బ్లెస్ మీకు, అంటే రైటింగ్ బాగున్నది, ఆర్గానిక్గా నవ్వుకోవాలి మేము. అంటే అది షూటింగ్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. స్టార్ట్ అంటే ఐ థింక్ నా క్యారెక్టర్ ఇంకా షూటింగ్ చేయాలి. ఎగ్జిక్యూషన్ ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ సామాజిక వర్గం డైరెక్టర్ రామ్ ఆయన సినిమాలో ఈ క్యారెక్టర్ కూడా మీకు బాగా నచ్చుతుందని కోరుకుంటున్నాం. ఇది శర్వానంద్ గారి మూవీలో షూటింగ్ అవ్వట్లేదు ఇంకా, అది ఇంకా జస్ట్ నాదొక్క చిన్న షూట్ పెండింగ్, క్యారెక్టర్ ఇంకా షూట్ అదొక్కటి పెండింగ్ ఉంది. ఎందుకంటే నాది సంయుక్త గారి కాంబినేషన్ బాగా, సో అది సెట్ అయిన తర్వాత వెంటనే అది ఇప్పుడు ఉండిపోతుంది. అది నాకు ఎందుకో మీకు బాగా నచ్చుతుంది అని అనుకుంటున్నా. ఎందుకంటే అది మీకు సినిమా చూసిన రోజు మీకు అర్థమవుతుంది. ఎందుకంటే అది కొంచెం నా ప్రీవియస్ నాకు బాగా నచ్చిన క్యారెక్టర్ మీకు బాగా నచ్చింది, అందుకని నేను హింట్ ఇవ్వలేను. బట్ మీకు డెఫినెట్గా నచ్చుంది. నేను ఇది చేసేటప్పుడు అడిగా, ఇది ఏదైనా సరే రామ్ గారు, మూర్తి గారు ఇది బాగా ఎంజాయ్ చేస్తారని చెప్పా జెన్యున్గా. లేదు, నాకు మీ క్యారెక్టర్ చాలా నాకు అన్నీ కూడా ఇష్టం నాకు. ఎందుకంటే అసలు అంటే అందరు కమెడీలకి దొరుకుతున్న ఛాన్సు, బట్ మన తెలుగులో ఉన్న కమెడీలు అందరికీ కూడా 50% మీ స్క్రీన్ మీకు కనపడగానే నవ్వు వస్తుంది. మీరు కావచ్చు, సత్య గారు కావచ్చు, అందరూ పేరున అందరు కమెడీలు, బ్రహ్మాండ గారి దగ్గర నుంచి. అంటే బిర్యానీ టేబుల్ పెడితే చూడగానే మనకి అదే బిర్యానీ తిన్న ఫీలింగ్ ఎలా వచ్చేస్తుంది, దాని టేస్ట్ అదే మైండ్కి ఎలా అందేస్తున్నట్టుగా. కానీ అది చాలా ప్రెషర్ సార్. అది మళ్ళీ చూడగానే నవ్వు వచ్చిన తర్వాత ఆ తర్వాత మేము నవ్వు తెప్పిలేదు అనుకోండి, అది ఈ మాత్రం దానికి ఎందుకు వచ్చారు నువ్వు అంటే అదే మాకు అన్నీ కూడా ముందు చూడగానే అవును సార్ ఇష్టమే. సో ఇంక దాని తర్వాత మీరు రేటింగ్ పెడితే అంతే సార్. అవును, బట్ ఒకటే సార్ కోరుకుందాం సార్, రైటర్స్ మనం కాపాడుకోవాలి సార్. అది మాత్రం నిజంగా అది ఎట్లా చేస్తుందో తెలియదు కానీ సార్, మంచి మంచి రైటర్స్ ఉన్నారు సార్. యాక్చువల్గా అది మీ చేతిలో ఉన్నది, మీరు ఎంకరేజ్ చేస్తే వాళ్ళు పైకి వస్తారు. ఐఎమ్ ట్రయింగ్ సార్, నేను వీళ్ళేంత ట్రై చేస్తున్నాను. నాకు ఒక రైటర్ దొరికారు, సుమ గారు పక్కన ఒక ఉంటారు అబ్బాయి, ఈ మధ్య కలిసాడు. యాక్చువల్గా ప్రియదర్శి గారి మూవీ చిల్ ప్రాప్తరస్తు అని నవనీత్ డైరెక్షన్లో చేస్తున్నప్పుడు సుమ గారు ఆయన తీసుకుని వచ్చారు. నాకు అది భలే అనిపించింది. యాక్చువల్గా సుమ గారు పర్సనల్ రైటర్ అతను. అసలు ఈ ఐడియా భలే ఉంది అనుకున్నాను. అంటే షీ పేస్ హిమ్ అనుకోండి, బట్ అదేంటంటే అతను హీ కెన్ అప్పటికప్పుడు మనకు కొన్ని సడన్గా లొకేషన్ చేంజ్ అయిందో, సీన్ చేంజ్ అయిందో అనుకోండి సార్, వితిన్ 1 minute అతను ఇచ్చేస్తాడు డైలాగ్స్. నాకు అది అలాంటి వాళ్ళని భలే సేవ్ చేయాలనిపించింది. నేను అనేది కూడా చెప్పా, భయ్యా మీరు ట్రై చేయండి, మీరు కూడా మిమ్మల్ని కూడా నేను రెఫర్ చేస్తాను, మీకు మంచి సినిమాలు నేను ఇప్పిస్తాను ఖచ్చితంగా. మీరు డైరెక్షన్ ఇమీడియట్గా వెళ్ళకండి, ఒక 5-6 years రైటర్కి ఉండే ఎస్టాబ్లిష్ అయిన తర్వాత తెలియదు. ఎందుకంటే వీళ్ళంతా డైరెక్టర్ అయిపోతున్నారు సార్. ఎందుకంటే పాపం మనకి డ్యూ క్రియేట్ దొరకదు. వెనక్కి వెళ్తే మీ పాస్పోర్ట్ తీసేసుకోవాలి, వీళ్ళ దగ్గర ఏదో తీసేసుకోవాలి సార్. అవును, ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు కూడా సార్ ఐ రియలీ విష్ రైటర్స్ షుడ్ బీ పేడ్ వెల్ సార్. వాళ్ళకి ఆన్ పార్ విత్ డైరెక్టర్స్ సార్. అంటే డైరెక్టర్లకు ఉండే వాల్యూ, రెస్పెక్ట్, పేమెంట్, ఇవన్నీ ఎవరికైనా రైటర్స్ డిజర్వ్ ఇట్ సార్. యాక్చువల్గా రైటర్స్ లేకపోతే ఏం చేయలేము సార్. అంటే మన దగ్గర ఒకప్పుడు రెస్పెక్ట్ ఉండేది సార్. జంజాల్ గారు ఎన్ని సినిమాలు రైటర్గా ఉన్నారు. అవును, డైరెక్టర్ ఎప్పుడే చివరిలో కదా అయింది ఆయన. అవును, ఎన్ని సినిమాలు, పైగా డైరెక్టర్ అయిన తర్వాత కూడా ఆయన చాలా కాలం రైటర్గా పనిచేసి. అవునవును, ఇప్పుడు చాలామంది అలాగా ఈవెన్ హిందీలో కూడా డైలాగ్స్ బై కాదర్ ఖాన్ అంటేనే మనకు ఒక ఫీలింగ్ ఉండేది సార్, అరే అద్దరిపోతే ఇందులో అని. మనకి అది అంత వాల్యూ ఉండేది యాక్చువల్గా. ఇప్పుడు కూడా నాకు అబ్బుర్ రవి గారు డైరెక్టరా ప్రస్తుతంగా అయితే ఆలోచన లేదు సార్. బట్ ఇంకా మీరు కూడా 5-6 ఏళ్ళ దాకా అలాంటిది పెట్టుకోవాలి. లేదు సార్, అది ఇప్పుడు కొంచెం ఇంకా మోకాల నొప్పులు వచ్చేసాయి, ఇంకా ఇప్పటి మనం వెళ్ళలేము అన్నప్పుడు ఆలోచిస్తున్నాము, కానీ నాకు తెలిసి అంతవరకు లేదు. ఇది సింగిల్ సినిమా మీ రివ్యూ ఏంటి చెప్పండి.
సింగిల్ సినిమా ఇట్స్ అన్ లాజిక్లెస్ హిలేరియస్ కామెడీ సీక్వెన్సెస్ విచ్ యూ కెన్ జస్ట్ చిల్ అండ్ ఎంజాయ్ సార్ అంతే. అన్నీ మర్చిపోయి ఫోన్స్ పక్కన పెట్టేసి జస్ట్ హాయిగా నవ్వుకొని ఎండ్ స్టార్ట్ వరకు కూడా నవ్వుకొని మీరు ఇంటికి వెళ్ళిపోండి. సరే, రివ్యూవర్గా రివ్యూ చెప్పారు, మరి కింద ప్లస్ పాయింట్లు మైనస్ పాయింట్లు ఉంటాయి కదా, అవి కూడా చెప్పండి. ప్లస్ పాయింట్స్ కామెడీ సార్, రొమాన్స్ బిట్వీన్ శ్రీ విష్ణు గారు అండ్ ఇతను మంచి టాలెంటెడ్ యాక్టర్ ఉన్నారు సైడ్ కిక్ వెన్నెల కిషోర్ అని, మంచి టాలెంటెడ్ పాపం అని. వాళ్ళిద్దరి మధ్యలో రొమాన్స్ అండ్ ఫర్ ఎ చేంజ్ కీర్తిక గారి గ్లామర్ కాకుండా ఆమె ఎమోషన్ సీక్వెన్స్ని వాడుకున్న ఒక సీన్ అండ్ ఇవానా సర్ప్రైజ్ సినిమా డెఫినెట్లీ అండ్ ఇవానా గారి ఫ్లాష్ బ్యాక్ స్టోరీ, రామ్ సార్ గారి ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్, ఇవన్నీ ప్లస్ పాయింట్లు. చాలా పెద్ద లిస్ట్ ఉంది. అవును డెఫినెట్లీ. మరి మైనస్ పాయింట్స్లో కొంచెం ఎమోషనల్ కొంచెం ఆర్క్ కొంచెం పెట్టుంటే బెటర్ ఉండేది. ఉంది కదా ఆల్రెడీ రాజేంద్ర ప్రసాద్ గారి. బట్ ఆర్క్ అన్ ద సెన్స్ ఇప్పుడు మనకి సడన్గా ఒక ఆర్క్ వచ్చి సడన్గా మళ్ళీ కామెడీ ఇట్ ఇస్ మోర్ ఆఫ్ ఏ కన్వీనియన్స్ అనిపించింది. అదే మైనస్ అయిందేమో కదా యాక్చువల్గా. మైనస్ అంటే ఒక 1 వీక్ ఆగినాక చెప్పండి, మైనస్ కాదు. కలెక్షన్స్ బాగున్నాయి, కలెక్షన్స్ అయితే బాగున్నాయి. చాలాగా సార్ చేసింది అందుకు. మీ అదృష్టం ఐపీఎల్ క్యాన్సిల్ అయిపోయింది. అయ్యో అట్లా అనుకోండి సార్, పాపం ఐపీఎల్ అంటే అలా కాదు సార్, ఏ వ్యాపారం సినిమా ఇప్పుడు వర్షం పడితే బాధపడేవాడు ఉంటాడు, వర్షం పడింది వ్యాపారం బాగుందని ఉంటాడు. కరెక్ట్. ఐపీఎల్ క్యాన్సిల్ అయిందని బాధపడే ఉంటారు కాదనట్లు. బట్ దాన్ని తీస్తుంది కదా. బట్ అయినా దాన్ని మనం అడ్వాంటేజ్గా అనుకోవడం తప్పేమో, ఎథికల్గా కనిపిస్తుంది నాకు భయం అది అటువంటివన్నీ. బట్ ఐపీఎల్ కూడా ఉంటే బాగుండేది పాపం, బట్ ఇంకేం చేయలేము. ఇప్పుడు మీ సినిమా దాని అడ్వాంటేజ్ తీసుకోవడం ఛాన్స్ ఉంది కదా. ఐపీఎల్ ఉన్నా సరే అంటే నాకేమంటే సార్ ఇప్పుడు ఈ సెక్షన్ మీకు తెలుసు టార్గెట్ ఆడియన్స్ సింగిల్ సినిమాకి. మనం యాక్చువల్గా మనం సిన్సియర్గా కూర్చొని అసలు ఇందులో ఏంటి స్టోరీ అనేది అయితే వాళ్ళకైతే సార్ అసలు ఏమీ లేదు అక్కడ. ఫ్రాంక్లీ వాళ్ళకి తెలిసిపోతుంది దట్ ప్యూర్లీ కామెడీ. ఈ ప్రెజెంట్ జనరేషన్ సోషల్ మీడియా జనరేషన్ అంటే వాళ్ళు బాగా ఇన్స్టాగ్రామ్లో చిన్న 10 సెకండ్ రీల్స్ చూసి నవ్వుకుంటారు చూడండి సార్, వాళ్ళు మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారు సార్. ఎందుకంటే చాలా రెఫరెన్సెస్ ఉంటాయి, వాళ్ళు జెన్యున్గా బాగా ఎంజాయ్ చేస్తారు అనిపించింది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మళ్ళీ ఎప్పటికీ మీరు మాకు ఇంట్రెస్ట్ ఇస్తారు చేస్తారు కానీ మొత్తానికి మిమ్మల్ని పట్టుకుని థ్యాంక్ యూ సో మచ్ సార్ కూర్చోబెట్టి మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేదని అనుకుంటున్నాను. వెరీ వెరీ హ్యాపీ. ఇట్ వాజ్ ఎ ఫెంటాస్టిక్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.